కలిగి మరొక నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశించి మీ పిల్లల్లోనికి తండ్రి మీ యొక్క సహవాసంలోనికి ఈ స్థలానికి మరొకసారి నడిపించినందుకు స్తుతులు దేవ. గతించిన 2 రోజులు మీ సేవకుల ద్వారా మాట్లాడారు. ఈరోజు కూడా తండ్రి వీరితో మా ద్వారా కూడా మాట్లాడతారని కోరుతున్నాం తండ్రి. కష్టము ప్రయాస సంఘానికి వీరి ప్రాంతానికి దీవెనకరంగా మారుస్తారని కోరుతూ మమ్ములను మీ బిడలను మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం. యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడను చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదో తెలుసుకున్నటకై మనము చీట్లు వేయుదము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటు యోనా మీదకి వచ్చెను. కాబట్టి వారతను చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో, నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతయో మాకు తెలియచేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేయుండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగారు. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రం మీద మా మీదకు రాకుండా నెమ్మనుంచినట్లు మేము నీకు ఏమి చేయవాలని అతను అడగగా, యోనా, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకు వచ్చిన నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకు రాకుండా నెమ్మలించునని వారితో చెప్పాను. ఆగుదాం. చివరి వరకు నా మాటలు వినబడుతున్నాయా? చిన్న మోగజాయి చేయండి. వినబడుతున్నాయి? ఓకే, జాగ్రత్తగా విందాం.
చదివిన వాక్య పట్టణాన్ని చూస్తున్న వెంటనే మనకు అనిపించవచ్చు, మాకు తెలుసు కదా యోనా కోసం అని. సండే స్కూల్ నుంచి వినేహం మాకు తెలియదు ఏంటని. కానీ మనకు తెలియాల్సినవి ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ లెంట టైంలో కావాల్సిన కీలకమైన సన్నివేశాలు ఇక్కడ నమోదు చేయబడ్డాయి. రాయబడిన సంగతులు మీరు జాగ్రత్తగా చూస్తే యోనాను గూర్చి ఒక ప్రత్యేకమైన గ్రంథం నమోదు చేయబడింది. నిజానికి ఇక్కడ మనకి అట్రాక్షన్గా కనబడేది నేను నినేవే అనుకోను, కానీ మనకు కనబడేది యోనాయే. ఏముంది దీని వెనకాలంటే ఇప్పుడు కనీసం 12 వచనాలు చదివాం. ఎందుకు చదివాం? ఎందుకంటే రైట్ టీచింగ్, సౌండ్ డాక్ట్రిన్, సరి అయిన హితబోధన దేన్ని అంటారంటే, ఒక సందర్భాన్ని బైబిల్లో మనం చదువుకున్న తర్వాత దాన్ని పూర్తిగా చదవాలి. అక్కడ కాంటెక్స్ట్ ఏం రన్ అవుతుందో దాన్ని పూర్తి పరిగణలోకి తీసుకొని దీన్ని అర్థం చేసుకోవడానికి సపోర్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి తప్ప, ఇక్కడ రెఫరెన్స్ చూసి మళ్ళీ అక్కడికి పోయి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో లాంగ్ జంప్ చేసి అటు నుంచి అటాల పోతే నేనేం చెప్పానో నాకు తెలియదు, మీరేమన్నారో మీకు తెలియదు. ఈ గ్రంథం నుంచి అందరికీ గుర్తున్నది ఏదైనా ఉందంటే ఒకటే, ఎడి చెప్పిన చేప యోనాన్ని మింగేసింది అంతే. ఇంతకు మించిన సంగతులు ఈ గ్రంథంలో లేవు. ఎందుకు లేవు? మాట్లాడుకోవడం మొదలు పెడితే సంవత్సరం మాట్లాడుకోవచ్చు ఈ గ్రంథం యొక్క హిస్టరీ. అనేకమైన సంగతులు ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడుకోవద్దు, కానీ బ్రీఫ్ మాట్లాడుకుంటాం. ఏంటి? యెహోవా చెబుతున్నాడట, అమిత్య కుమారుడిని యెహోవా ప్రత్యక్షమే ఇలా చెప్తున్న ఆ కుమారుడికి ఇలా చెప్పాడు, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయ్. ఏ పట్టణం అది? నినేవే పట్టణస్థుల దోషం. ప్రశ్న, నినేవే పట్టణస్థుల దోషం యెహోవా దృష్టికి ఘోరమైందంటే ఎందుకు ఘోరమైంది? ఏంటి దాని స్థితిగతులు? మీకు ఓపుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి చరిత్ర. ఆ పట్టణాన్ని ప్రారంభించినోడే ఒక వంకరోడు. అసలు ఆ పట్టణం పేరే నినేవే అనే ఆ పురం ఏదైతుందో, పట్టణం ఏదైతుందో దాని మూలాల సాంప్రదాయాలు ఎక్కడుంటాయంటే, చరిత్రలో ఒక వంకరోడు పెద్ద టవర్ కట్టాడు తెలుసా? టవర్ మీన్స్ బాబేలు గోపురం. ఆ బాబేలు గోపురం కడుతున్నప్పుడు చాలామంది నాయకులు ఉన్నాడు. ఆ నాయకుల్లో యాక్టివ్ మెంబర్ ఎవరంటే చెప్పండి, నిమ్రోద్. అంటే ఈ నినేవే పట్టణాన్ని లేదా ఈ నినేవే సామ్రాజ్యాన్ని ప్రారంభపు పునాదులు వేసింది, శంకుస్థాపన చేసింది ఆడేనంటే ఆడే. చూస్తారు ఒకసారి ఆదికాండం, ఒకసారి ఆదికాండం రండి. ఆదికాండము 10వ అధ్యాయం, ఆదికాండము 10వ అధ్యాయం, ఆదికాండము 10వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా కొంచెం విందాం. ఆదికాండము 10వ అధ్యాయం సందర్భం అర్థం కావడానికి మనం సుమారు 9వ వచనం నుంచి చదువుదాం. అతడు ఎవరతడు? 8లో కూసు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుట ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు వలె నిమ్రోది వలె లోకోక్తి కలదు. సేనారు దేశంలోని బాబేలును, ఎరేకు, అక్కాదు, కల్నే అనే పట్టణములను అతని రాజ్యానికి మొదలు ఆ దేశంలో నుండి అస్సూరుకు బయలుదేరి వెళ్ళి నినేవేను, రహాబోతీరును, కలాహును, నినేవేకు కలాహు మధ్య ఉన్న రెసీనును కట్టించెను. ఇది ఆ మహాపట్టణం. అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఇక్కడ రాయబడిన సంగతులు మీరు చూడండి. నినేవే పట్టణానికి ప్రారంభంగా పునాదులు వేసింది ఎవరంటే నిమ్రోదు. ఆ నిమ్రోదు ఈ పునాదులు వేస్తున్నప్పుడు రాస్తున్నాడు ఏమనంటే, ఈ నిమ్రోదు మహాసామ్రాజ్యాలు ప్రారంభించాడట. ఆ మహాసామ్రాజ్యాల్లో పురాతనమైన సామ్రాజ్యం ఏంటంటే అస్సూరు సామ్రాజ్యం. అక్కడ ఉందో చూడండి, ఏంటది? అస్సూరు. అంటే బాబేలు సామ్రాజ్యానికి ముందున్న సామ్రాజ్యం ఏంటంటే అస్సూరు సామ్రాజ్యం. ఆ అస్సూరు సామ్రాజ్యం ఎందుకు అక్కడ ప్రారంభం? అస్సూరు అంటే ఒక దేవుడు, ఆ దేవుడి పేరు మీద ఒక సామ్రాజ్యం. ఎలాగైతే మన ఇండియాలో అడగకండి డీటెయిల్గా దేవుడి పేరు మీద రాజ్యం అని ఎలాగైతే అంటారో ఉందిగా, ఏ రాజ్యం అని అడగకండి.
అలాగే వాళ్ళకు కూడా అస్సూరు సామ్రాజ్యం అంటే వాళ్ళ దేవుడి పేరు మీద సామ్రాజ్యం అన్నమాట. వాళ్ళ దేవుడి పేరు మీద సామ్రాజ్యం వస్తే వాళ్ళు ఎలా వచ్చారంటే ఆ 10వ అధ్యాయం డీటెయిల్స్ మనకు వస్తుంది. ఆ మొదటి వచనంలో నోవహు కుమారులు సేము, యాపెతు అనువారు జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. ఆ ఎవరెవరికి సేము, హాము, యాపెతు ఎవరైతే ఉన్నారో హాము సంతతికి చెందినవాడే ఎవరు చెప్పండి? నిమ్రోద్. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే జలప్రలయం వచ్చిన తర్వాత ప్రపంచం అంతా మునిగిపోతున్నప్పుడు, అంటే భూమి మీద ఉన్న మిక్కిలి పర్వతాలన్నీ మునిగిపోయాయి. భూమి మీద ఉన్న గొప్పదైన ప్రతి మిక్కిలి పర్వతం మునిగిపోయినప్పుడు ఈ దేవుడు ఆ ఒక్క కుటుంబాన్ని కాపాడడానికి, నోవహు కుటుంబాన్ని కాపాడడానికి ఒక ఓడ తయారు చేయమన్నాడు. ఆ ఓడలోనికి 8 మంది ఎక్కిన తర్వాత సరిగ్గా నీటి అద్దడి తగ్గుతున్న టైంలో ఓడ అరారాతు కొండ మీద ఆగింది. చాలామంది అడుగుతున్నారు ఏమనంటే, నిజంగా జలప్రలయం వచ్చిందా అంటే, ఓడ ఉంది అక్కడ. ఎక్కడ? అరారాతు కొండ. అరారాతు కొండ ఉంది, కొండ మీద ఓడ జాడుంది. నీకు ఓపుకుంటే పురావస్తు శాస్త్రవేత్తల యొక్క రికార్డ్స్ ఉన్నాయి. నేను డైరెక్ట్ కళ్ళతో చూడాలంటే పాస్పోర్ట్ చేయించుకుని వెళ్ళిపో, అక్కడ ఉంది. నేను సీరియస్ చెప్తున్నాను, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు హిస్టరీ చదవాలనుకుంటే ఆ అరారాతు కొండ మీద 8 మంది అక్కడ ఆగితే బతకాలి అంటే కొండల మీద పని అవుద్దా? నీరు చిత్తడి నేల ఉండాలి. అక్కడ నుండి అరారాతు కొండ నుంచి కిందకి దిగారు. మీరు ఇంటికి వెళ్ళక మ్యాప్ ఉంటుంది బైబిల్లో, చివరి మ్యాప్లో. అవి మాకు పని లేదని చింపేసామంటే ఇంకా మీకు అంత భక్తులు ఎవరు లేరు అన్నమాట. ఆ ఏదైతుందో అరారాతు కొండ నుంచి కిందకి దిగితే, ఆ కిందకి దిగిన తర్వాత అరారాతు కొండల నుంచి 2 సీలికలు వస్తాయి, ఇలాగా 2 గీతలు. ఆ గీతలే నదులు. ఆ నదులు విడిపోతే 2 నదులు అవుతాయి. ఆ విడిపోయినప్పుడు చాలా విశాలాన్ని ఆక్రమిస్తూ ఇలా విడిపోతాయి. ఈ నదికి మధ్యలో చాలా చిత్తడి నేల, నదీ పరివాహక ప్రాంతం ఏర్పడితే ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఒక ఏరియాని సేనారు ప్రాంతం అంట. కొంచెంసేపు మీకు అర్థమైపోయినా చెప్పండి, అర్థమైనట్టు చూడండి. ఫోన్ చేశారు అందరూ? జాతికి వేరండి. ఓకే. ఎప్పుడైతే ఈ నదీ ప్రాంతాలకు వచ్చారో ఈ దిగినోళ్ళు మనిషి బ్రతకాలంటే నీటి శాతం ఉండాలి. ఇప్పుడు మీ కోనసీమ అంతా పచ్చగా ఉందంటే ఏంటి? నల్లరేగడ. నల్లరేగ ఎక్కడ ఉంటుంది? నదీ ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఉంటుంది. చక్కటి నేల మీద అంతా. అందుకే చూడండి, ఏది వేసినా పండుద్ది ఇక్కడ. కాదే పండింతా లేదంటే ఈ మధ్య చక్కగా పండుతాయి, అన్ని దిగుబడులు బాగా వస్తాయి. పైగా అటు సముద్రం చెప్పండి, మంచి నేల, ఇడేమో నదులు. ఇవన్నీ ఎక్కడో నాసిక్లో పుట్టిన ఈ నది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇంకాల్సిందే. అందుకే మంచి నీరు ఉంటుంది, ఇక్కడే ఇంకాలి. ఇక్కడ ఇంకి బంగాళాఖాతంలో కలవాలి. ఇది ఎప్పుడైతే ఉందో మీకు అర్థమవుతుంది. మంచి డెవలప్మెంట్. ఎక్కడో ఊర్లు ఉంటే మీరు భూమి చివరకున్నారు అంటే ఈ ప్రపంచానికి చివరన మీరు. ఇక్కడి వరకు ఎందుకు వచ్చి ఇంత కోనసీమ డెవలప్ అయింది? నీటి శాతం బాగుంటుంది. ఈ పాయింట్ మీకు అర్థమైతే ఆ 8 మంది కూడా దిగినప్పుడు నీటి శాతం ఎక్కడైతే ఉందో ఈ నదుల మధ్య ఈ సేనారి ప్రాంతంలో ఇల్లులు కట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కానీ చక్కగా డెవలప్ అవుతున్నప్పుడు వాడు ఏం చేశాడంటే ఆ 2 నదులు ఆ అరారాతు కొండ దగ్గర నుంచి కింద కాస్పియన్ సముద్రం ఉంటుంది, ఆ పైనుంచి కింద వరకు ఈ నది దిగిపోయే ప్రాంతం వరకు మొత్తం సామ్రాజ్యాలు చేశాడు. ఈ సామ్రాజ్యాల మధ్య రాజధానులు కట్టాడు. ప్రజెంటు ఇజ్రాయేల్ ఇరాన్ వార్ జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ గొడవే, అది ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇక్కడ గొడవే. ఇరాన్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడంటే ఎక్కడ కదా, అదే అక్కడ సేనార్ ప్రాంతం. అక్కడ ఆ ఇరాన్ ప్రాంతం అంటే ఏదైతుందో ఈ ఏరియానంతా డెవలప్ చేసింది ఎవడంటే ఆ టైంలో ఎవడు? నిమ్రోద్. ఆ టైంలో క్యాపిటల్స్ ఫామ్ చేశాడు, రాజధానులు. అక్కడక్కడ రాజధానులు చాలా సుదీర్ఘం ఉంటుంది. ఆ నదులు ఉంటాయి, పెద్ద నదులు మీకు బైబిల్లో కనబడతాయి. ఆదికాండ నుంచి ఏదైనా తోటల నుంచి బయలుదేరగా అందులో మహానదులు ఉంటాయి, యూఫ్రటీస్, టైగ్రిస్, దాని హిద్దికేలు, ఫరాత్. ఈ 2 నదుల మధ్య ఉన్న ఈ నాగరికతను ఏమంటారంటే మెసొపొటేమియా నాగరికత అంటారు హిస్టరీలో కూడా. ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత వీడు ఏం చేశాడంటే మంచి నేలలో ఈ పట్టణాలు కట్టాడు. అస్సూరు ప్రారంభించాడు, బబులోను సామ్రాజ్యం ప్రారంభించాడు, పట్టణాలు కట్టించాడు. వీళ్ళు రాను ఎలా అయిపోయారంటే బాగా పంటలు పండుతున్నాయి,
చక్కటి జీవితాలు ఉన్నాయి, సుఖవంతమైన జీవితాలు ఉన్నాయి. రాను రాను ఎప్పుడైతే వీళ్ళకి పంటలు బాగా పండుతున్నాయో, కొత్త రాజులు వచ్చే కాలానికంటే యోనా కాలం వచ్చేసరికి కళ్ళు నెత్తి మీద పోయింది. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే మాట ఒకలా ఉంటుంది. చెప్పండి, ఏమీ దొరకకపోతే మన స్థితిగతులు ఒకలా ఉంటాయి. ఏమీ లేదనుకోండి కొంచెం తగ్గించుకుని మాట్లాడతాం. అన్నీ ఉన్నాయనుకోండి ఉండవు చెప్పండి లేదా పో అంటాం. అంటే మన స్థితిగతులు ఏంటి? మనిషి బాగుంటే ఒకలాగా, చెప్పండి, బాగోకపోతే ఒకలాగా. అందుకే తెలుగులో సామెత, అందితే జుట్టు ఎవ్వారం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మనుషుల స్వభావాలు ఉంటాయి. నినేవే ప్రజలు కూడా ఎలా మారిపోయారంటే, ఈ అసూరు సామ్రాజ్యానికి క్యాపిటల్గా పనిచేస్తున్న నినేవేలో గొప్ప సంపద వచ్చింది. బాగా వినాలి. ఎప్పుడైతే డబ్బు, తిండి, నాగరికతలో అధిక అభివృద్ధి ఇవన్నీ ఎప్పుడైతే మనిషికి వస్తాయో, మనిషిలా ఉండడు. మనిషి ఏమవుతాడని ఇంకా ఏమన్నా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు అన్నం లేదనుకోండి, ఏది ఉంటే అది తినేద్దాం అనిపిస్తుంది. గంజి ఉంటుంది, గంజి తింటాం. పెరుగు ఉంటాయి, పెరుగు తింటాం. లేదా రాత్రి అన్నం ఉంటే రాత్రి అన్నం తింటాం. ఏమీ లేకపోతే ఏది ఉంటే అది తినాలనుకుంటాం. అది అన్నీ ఉన్నాయనుకోండి, జొమాటోలో బుక్ చేస్తాం. డబ్బులు ఎక్కువైపోయి, తిండి ఎక్కువైపోయి. ఇంకా బాగా ఎక్కువైపోయింది అనుకోండి, సరదాగా వెళ్ళి 3,000 ఎట్టి 5 స్టార్లు టిఫిన్ చేస్తాం. 3,000 టిఫిను చూస్తున్నారు. ఫిక్స్ సేవకులే పెడతారు ఈ ఫిక్స్ అన్నీ. అంటే మనిషికి స్థితిగతులు బాగుండే కొలది మైండ్ సెట్ ఏమవుద్దన్నమాట, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. వీళ్ళు కూడా అలాగే. వీళ్ళు ఎప్పుడైతే ఆర్థికంగా బాగున్నారో, బాగుండేసరికి ఎక్స్ట్రీమ్కి పోయారు. నేను చాలా దిక్కుని చెప్పిన ఉదాహరణ మీకు చెప్తాను, వినండి. సల్మాన్ ఖాన్ తెలుసా? సల్మాన్ తెలదు, కానీ సల్మాన్ ఖాన్ మనకెందుకు తెలదు? సల్మాన్ ఖాన్ గాడికి డబ్బు లేదండి, ఉంది. ఆడికి పేరు లేదండి, ఉంది. అతనికి మళ్ళీ అడుగుతున్నాను, అతను చూడండి అందాలు ఉన్నాయా? ఐశ్వర్య రాయ్ కూడా తెలిసేవాడు ఆయనకి. ఇంకేటని అడగండి డీటెయిల్గానే. ఆయనకి డబ్బు ఉంది, నెక్స్ట్ పేరుంది. ఐశ్వర్య రాయ్ అప్పట్లో ఆయనకి లవరు. ఇంకా మాట్లాడుకుంటే రకరకాల ప్రతి కొత్త హీరోయిన్ వద్దన్నా కూడా ఆయనతో పరిచయం పెట్టుకుంటుంది. అంత అతను చూడండి అందం లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. అన్నీ ఎక్కువైపోయి వీడు అనిపించింది వీడికి ఇంకా ఏదన్నా డిఫరెంట్గా చేయాలని ఓ తుఫాకీ తీసుకొని అడవిడికి పోయి జింకను కాల్చేసాడు. మనిషికి అలా ఉంటుంది అనమాట. అంటే ఏదో ఒకటి చేయాలి. ఆ జింకను కాల్చేసి ఏం చేశాడు? కాల్చుకుని తినేసినాడు. ఆడు వండమంటాడు, చాలా మాసాలు వండుతారు. కానీ వీడికి ఎందుకంటే హంటింగ్కి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి, కాల్చాలి. ఆ కాల్చుకునేది నేను తినాలి. ఈ బుద్ధి ఎలా వచ్చిందంటే, ఆడు డబ్బు నడుతున్నాడు, డబ్బును చూసేసాడు, అందాన్ని చూసేసాడు, సుఖాన్ని చూసాడు, అన్నీ చూసాడు. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఆడు చేతితో ఒక జీవిని సంపద చూడాలనుకున్నాడు. ఇంకా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అందుకే అన్నీ తినేసారు డబ్బున్న వాళ్ళు. ఈ మధ్య మీరు గొడవలు చూస్తున్నారు లేదో, ట్రంప్ తాత కానీ ఇంకా ఏ తాత ఉన్నాడు నన్ను అడగండి. ఈ తాతలందరూ కలిసి ఒకరిని కలిసారు. ఆడి పేరు నన్ను అడగండి, తర్వాత చూడండి, ఎందుకంటే ఈ తాత ఉన్నాడుగా. ఈ అడిగే తర్వాత మీరు చూడండి, ఎవరైతే ఉన్నాడో ఈ తాతలందరూ కలిసి, ఎలన్ మస్క్ కానీ, ఫేస్బుక్ అధినేత కానీ, ఇంకెవరైతే ఉన్నారో యూట్యూబ్ అధినేత కానీ, ఇంకా ట్విట్టర్, గూగుల్ ఎవరైతే ఉన్నారో ఈ రన్ చేస్తున్న డబ్బు ఉన్నవారు, ఇంకా అక్కడి వరకు ఎందుకు బిల్ గేట్స్ కానీ, మన రిలయన్స్లో ఉన్న అనిల్ అంబానీ కానీ, అనిల్ గారి ద్వారా తాత కానీ, వీళ్ళందరూ కలిసి ఒకరిని కలిసారట. మిగిలిన కొంతమంది మర్మగర్భంగా ఉన్నారు. ఆ బ్రిటన్ రాజు కానీ, ఎవరైతే షేకులు, నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాలు కానీ, ఇంక వీళ్ళు ఏడన్నా అందరూ ఉన్నారండి. ఆ ఒక్కడిని కలిశారు. ఆ ఒక్కడు ఎవడో మీకు తెలుసు. ఆడిని కలిస్తే ఇవేంటి స్టీఫెన్ హాకింగ్ కానీ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, కొంతమంది, అంటే ఇందులో మన కొన్ని పేర్లు పక్కన పెడితే ఏం చేశారంటే ఇంక అన్నీ తినేశారట. ఇంక కొత్తగా ఏమన్నా తినాలని చిన్నపిల్లల్ని వండుకుని తినేశారు. ఏమనాలి చెప్పండి? చిన్నపిల్లల్ని ఎఫ్స్టీన్ అని వింటున్నారు లేదా? ఎఫ్స్టీన్ ఫైల్స్ అంటే చిన్నపిల్లల్ని కూడా వండుకుని, అంటే రక్తం తాగేశారు, పిల్లల్ని తినేశారు. ఎందుకురంటే ఇంకేదన్నా చేయాలి. వాళ్ళకి ఏమొస్తుందంటే బాగా బతకాలి, యవ్వనంగా ఉండాలని చిన్నపిల్లలు రక్తాన్ని తాగారు. చిన్నపిల్లలు రక్తం తాగితే యవ్వనంగా ఉంటారంటే వాళ్ళకి దిక్కుమాలిన మెడికల్, మరి ఎవడు చెప్పాడో తెలియదు కానీ ఆ దిక్కుమాలిన మెడికల్ సైన్స్ ఏంటంటే, పిల్లలనట బాగా కోపం వచ్చి బాగా ఇబ్బంది పెడతాయి. ఆ క్లిప్స్, ఆ ఫైల్స్ అన్ని బయటకు వచ్చాయి. వాళ్ళని బాగా కోపగించి వాళ్ళని గిల్లి కోపం రేపితే, ఆ టైంలో వాళ్ళ కోపంతో ఉద్రేకంతో ఉన్నప్పుడు వాళ్ళ బ్లడ్లో విచిత్రమైన ప్లాస్మా రిలీజ్ అవుద్దట. ఆ బ్లడ్ని వాళ్ళు తాగితే ఈ ముసలి మొక్కలన్నీ యంగగా ఉంటారని నమ్మారంట. వాళ్ళ బ్లడ్ తాగేసి వీళ్ళందరూ ఏం చేశారట, తర్వాత వండుకుని తినేశారట.
మీకు ఏమర్థమవుతుంది? మనిషిని దేవుడు కొన్నిసార్లు ఎక్కడ ఉంచాలో అక్కడ ఎందుకు ఉంచుతాడంటే, అంతకన్నాన్ని పైకి తీసుకెళ్తే ఏమవుతాడు చెప్పండి? చెడిపోతాడు. నీనేవే పట్టణం కూడా అంతే. వాళ్ళు నది పక్కన ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, వాళ్ళ నది దగ్గర పంటలు పండించుకున్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ టౌన్ ఫామ్ చేశారు సార్, సిటీ కల్చర్లోకి ఎప్పుడైతే వచ్చారో ఎక్స్ట్రీమ్కి పోయారు. ఇక మాట్లాడుకోవడానికి ఇంక అబద్ధాల అడ్డు అదుపు లేవు, దొంగతనాల అడ్డు అదుపు లేవు, దోచుకోవడం అడ్డు అదుపు లేదు. ఇక నీతి బలత్కారమా నడుతున్నారు, నీతి మర్చిపోయారు. బలత్కారము దుర్మార్గత బలమున్నవాడిదే సామ్రాజ్యం అయిపోయింది. ఇలాంటి పెట్టేగిపోయే ఒక సొసైటీ ఫామ్ అయితే పేదోడు ఏడుస్తున్నాడు, బలహీనుడు ఏడుస్తున్నాడు, బలవంతుడు నవ్వుతున్నాడు. ఈ ఏడుపులు పెడబబ్బులు, ఈ పాపం పెట్టరేగుతున్న ఈ యొక్క వాతావరణం గుప్పున దేవునికి కనబడింది. అప్పుడు దేవుడు వెళ్ళి వార్నింగ్ ఇమ్మన్నాడు పాస్టర్ గారు. నా పాస్టర్ గారి పేరు యోనా పాస్టర్ గారు. యోనా పాస్టర్ గారు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎల్లు చెప్పు, నేను చెప్తున్నాను. ఏమనంటే, రాసి పెట్టుకోండి, 40 డేస్లో మీ సిటీ డిస్ట్రాయిడ్ అయిపోద్ది, ఎగిరిపోద్ది, 40 రోజుల్లో మీ పట్టణం నాశనం అయిపోద్దని యోనా వెళ్ళి ప్రకటించవయ్యా అంటే ప్రకటించకుండా వాడికి పోయాడట. నా ప్రశ్న నేను చాలా మంది దగ్గర విన్నాను, రాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి ప్రశ్న, ఎందుకు వాడెక్కిపోయాడు? అరే సాక్షాత్తు దేవుడే వచ్చి నువ్వు వెళ్ళి ప్రకటన చేయంటే అది ఎంత భాగ్యం అండి. ఇలాంటి మీటింగ్లో ఎవరైనా ప్రసంగికుడు నేరుగా వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తికి నేరుగా వాక్యం తగిలితే అన్నీ వదిలేసి సేవకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఎందుకు? ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడండి. కలలో చూచాయిగా కనబడితేనే అన్నీ వదిలిచ్చేసిన సేవకు వచ్చేసిన సేవకులు ఉన్నారు. కొన్ని ప్రసంగాలు నేరుగా తగిలితే అన్నీ వదిలి సేవకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అడుగుతాను, ఇక్కడ కలలో కనబడలేదు, పరోక్షంగా ప్రసంగంలో వినబడలేదు. దేవుని వాక్యే నేరుగా యోనాకు వచ్చి వెళ్ళి సువార్త చేయమని దేవుడే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే ఎల్లని అంటున్నాడంటే ఏమనుకోవాలి? లెక్కలేని తనం అనుకోవాలా? రెక్లెస్ అనుకోవాలా? మూడో పాయింట్ ఇంపార్టెంట్, దేవుడు లోకువైపోయాడా? కొన్నిసార్లు అందకండా ఉంటేనే గౌరవంగా ఉంటాం. మీకు అర్థమైందా? వచ్చిన పెళ్ళైన కొత్తలో అత్తగారిని అత్త అందో, చెప్పండి చెప్పండి చెప్పండి, బర్లేదండి, అత్తమ్మ అంటారు. తర్వాత అంటది, తర్వాత గొడవ అయితే 4 years తర్వాత చెప్పండి, ఈ పనికి మళ్ళీ దాంతో పల్లాపోతున్నాం అంటారు. అందుకే కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత పెద్దోళ్ళు ఎందుకు కొంచెం దూరం పెడతారంటే, కొన్నిసార్లు డిస్టెన్స్ ఉంటేనే చెప్పండి గౌరవం ఉంటుంది. కొన్నిసార్లు అలవాటు అయిపోయాను లోకంటే విలువ మర్చిపోతారు. నేను అడుగుతాను, గౌరవం మర్చిపోతారు. ఆ మాట్లాడుతున్నప్పుడు రోజు సీఎం గారు మీ ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఎంత లోకువైపోతుంది చెప్పిన, భుజాల మీద చేసి గ్రీన్ టీ తాగరా అంటాం. లోకువైపోతుంటే యోనా గారు మనలాగే ప్రవర్తించుంటే బైబిల్ అంటుంది, వాళ్ళ నీతిమంతులైనా ప్రవక్తలైనా భక్తులైనా వాళ్ళ మైనస్లు కూడా బైబిల్ ఎందుకు కొన్నిసార్లు దాయకుండా ఎక్స్పోజ్ చేసిందంటే వారు కూడా మనలాంటి స్వభావం గల మనుషులే. అందుకే యోనా గారు దేవుని లోకుగట్టాడు. ఎందుకు వెళ్ళినట్టున్నాడు? దేవుడే చెప్పాడు, నేరుగా చెప్పాడు, వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమని చెప్పినా ఎందుకు వెళ్ళినట్టున్నాడు అంటే ఈ మనిషికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకు వెళ్ళినట్టున్నాడో నేను చాలామంది మెసేజ్లు విన్నాను. వాళ్ళు ఇంటే గతంలో వాళ్ళు ఏం చెప్పారంటే ఎందుకు వెళ్ళినాడంటే, నీనేవే ప్రజలకి ఇశ్రాయేలీలకి గొడవలు ఉన్నాయంట. అందుకంట చెప్పండి, మా ఓల్తీలకు గొడవలు ఉన్నాయి చెప్పండి చెప్పండి, అందుకు వీళ్ళకి సువార్త ప్రకటించిన ఎలా నాశనం అయిపోవాలి, అందుకు నేను వెళ్ళనని కోపించినాడు. ఎవరు? అలాగని ఉంది అక్కడ. చెప్పింది ఎవరని అనకండి, చిన్నోళ్ళు ఏం కాదు, పెద్దోళ్ళే, చాలా పెద్ద. మీ కోనసీమలో బాగా దిగుతారు, పెద్ద పెద్దోళ్ళే నడుతున్నా. ఎంత పెద్ద స్పీకర్లు ఇలాంటివి కాదు, ఇలాంటివి చాలా చెప్పారు నడుతున్నాను. ఎంత పెద్దోడు వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడినా బైబిల్ దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఎందుకు? ఆ మనిషి అలా చెబుతున్నాడు లేదు, చెక్ చేసుకొని బాధ్యత నీది. నేను ఎలా చెప్తున్నానో 4 సార్లు చదివి, అవసరమైతే పాత మెసేజే చెప్పు, మళ్ళీ చెప్పిందే చెప్పు, కానీ కొత్తగా చెప్పాలని ఉన్న విషయాన్ని చెత్తలాగా చెప్పకూడదు.
ఇక్కడ అడుగుతున్నాను, ఎక్కడైనా ఇశ్రాయేలుకి నీనేవే ప్రజలకి గొడవలు ఉండడం వల్లనే యోనా సువార్తకి వెళ్ళనన్నాడని ఎక్కడన్నా ఉందా? ఇది మీ ఆలోచన. అయినా అడుగుతున్నాను, యోనా ఇశ్రాయేలుతో అంత చుట్టాల పరిచయాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళన్నా పడది మనిషికి, ఎవరు? యోనాకి. నేను అడుగుతున్నాను, అసలు ఎక్కడ లేని ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందంటే, అందుకే అడుగుతున్నాను. ఇక ఏదో ఒకటి కింద పైన కలిపేస్తే అలా కాదు. ఏదన్నా ఒక సందర్భం మనం చదివిన తర్వాత ఈ మొత్తం పేరని అర్థం చేసుకోవడానికి వీటికి మూలాలు ఉంటే అక్కడికి పోతే అసలు ఎందుకు ఈ మనిషి వెళ్ళను అన్నాడు మనకు అర్థమవుతుంది. ఎందుకు వెళ్ళను అన్నాడు ఇంత భయం లేకుండా, రెక్లెస్తో దేవుడిని ఇంత లోకుగా ఎందుకు తీసుకుంటున్నాడంటే ఆయన ప్రేమని, ఆయన కృపని లోకు కట్టాడు. ఎలాగూ నేను యోనా గారిని పాయింట్ అవుట్ చేస్తున్నాను కాదు, కానీ విషయం అలా ఉంది ఒక యాంగిల్ ఆయనలో. చూద్దాం ఒకసారి 2వ రాజుల గ్రంథం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. 2వ రాజుల గ్రంథం చూడండి, ప్రతి రెఫరెన్స్ చూడండి. అలా కాకపోతే అయిన తర్వాత ఇలా లేదు, నువ్వు ఎందుకు ఇలా చెబుతున్నావు నన్ను అడగండి. త్వరగా అయిపోతే బాగుండని చూడకండి. చూద్దాం ఒకసారి 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం నుండి. యోధారాజును యావాసు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 10వ సంవత్సరం, నేను చదువుతాను. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవాషు కుమారుడుగా యెరోబాము షోమ్రోన్ని ఏలన ఆరంభించి 40 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయటకు కారకుడు నెబోతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడువగా అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించును. గెత్యా పేరు ఊరువాడైన అమిత్యకు పుట్టిన తన సేవకుడైన యోనా ద్వారా యోనా అనే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఇతడు ఆమాతుకు పో మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులను మరలా స్వాధీనపరచుకొని అనగా అలుపులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయకులు ఎవరూ లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొని ఇశ్రాయేలు పేరు ఆకాశం క్రింద ఉండకుండా తుడిచివేయనని యెహోవా సెలవిచ్చుండను గనక యావాసు కుమారుని యెరోబాము ద్వారా వారిని రక్షించును. నిజాయితీ ఒప్పుకోండి. ఏమైనా అర్థమైందా? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏం జరుగుతుంది అక్కడ రాష్ట్రం చూడండి. షోమ్రోన్ని ఎవరో పరిపాలిస్తున్నారు. షోమ్రోన్ని పరిపాలిస్తున్న ఆయన ఎవరో అక్కడ రాస్తున్నాడు చూడండి. షోమ్రోన్ని యావాసు కుమారుడిని యెరోబాము షోమ్రోన్ని ఏలన ఆరంభించి 40 సంవత్సరాలు నడుతున్నాను. షోమ్రోన్ని పరిపాలిస్తున్నది ఎవరండి? యెరోబాము. ఇప్పుడు ప్రశ్న, షోమ్రోన్ అంటే ఏంటి? ప్రశ్న, షోమ్రోనే క్రొత్త నిబంధనలో సమరయ స్త్రీ వాళ్ళ ఊరు ఉంది కదా, ఆ ఊరే పాత నిబంధనలో ఆ ప్రాంతం షోమ్రోను. ఈ షోమ్రోన్ పట్టణం, ఈ పట్టణం ఒక దేశానికి రాజధాని. ఏ దేశానికి రాజధాని అంటే ఇజ్రాయెల్ దేశానికి రాజధాని. అదేంటి? ఇజ్రాయెల్ దేశానికి రాజధాని యెరూషలేము కదా. ఇజ్రాయెల్ దేశానికి రాజధాని షోమ్రోన్ ఉండడం ఏంటంటే, ఇజ్రాయెల్ దేశానికి రాజధాని ఇజ్రాయెల్ దేశానికి రాజధాని యెరూషలేము కాదు, ఇజ్రాయెల్ దేశానికి రాజధాని షోమ్రోను. మరి యెరూషలేము దేనికి రాజధాని అంటే యోధా దేశానికి రాజధాని. ఏ దేశం అంటే యోధా దేశం వేరు, చెప్పండి, ఇజ్రాయెల్ దేశం వేరు. ఎందుకు ఎలాగ అయిపోయిందంటే తలకాయలకి తిరం లేక అయిపోయింది దేశం. అలాగా ఎలాగైపోయింది? సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించారు. సౌలు దేవుడు మాట ధిక్కరించాడు. దావీదు దేవుని గుండెల్లో పొడిచాడు. సొలొమోను దేవుని వద్దని భార్యల మాటలు విన్నాడు. ఈ ముగ్గురు ఎప్పుడైతే 120 సంవత్సరాల తర్వాత ఏదో ఒక కోణంలో దేవుని పక్షాన ప్రజలకు మాదిరి చూపించలేకపోయారో, తలకాయలు తిరం లేకపోతే తోకలు కుదురుంటాయా? ఉంటాయా? నేను అడుగుతున్నాను. రాత్రి చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను వినండి. సంఘ పెద్దలే తాగేసి ఊగేశారు అనుకోండి, సంఘంలో ఉన్న ఎవడొస్తులు ఏం చెప్తారు చెప్పండి? అల్లాడేస్తారు. ఇంకేం ఆపగలం వాళ్ళని? ఆపుతామా? నేను అడుగుతున్నాను. ఏళ్ళే తలకాయలకే తిరం లేకపోతే కిందోళ్ళు కుదురుంటారా? అలాగే దావీదు తర్వాత సొలొమోను గారు తర్వాత ఎప్పుడైతే యెహోవా భయభక్తులు 12 గోత్రాల మధ్య కరువయ్యాయో, వంకరులు ఇద్దరు తెర మీదకి వచ్చారు. ఆ వంకరులు ఇద్దరు పేర్లే యెరోబాము,
రెహబాం. అంటే ఈ యరాబాము రెహబాం ఏం చేశాడు? యరాబాము గడేమో 10 గోత్రాలు పట్టిపోయాడు, రెహబాం ఏమో 2 గోత్రాలు పట్టిపోయాడు. 10 గోత్రాలనేమో ఇశ్రాయేలీలు అంటారు, దానికి రాజధాని సోమ్రోను. 2 గోత్రాలనేమో యూదులు అంటారు, బెన్యామీన్ యోధా, దానికి రాజధాని యెరూషలేం అంటారు. ఇప్పుడు ఇశ్రాయేలీలట యెహోవా దృష్టికి బహు చెడుతనం జరిగించారట. అప్పుడు దేవుడు కోపం వచ్చి ఏమన్నాడంటే, ఇక ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద ఉండకుండా తుడిచేస్తానని మెసేజ్ చెప్పించాడు. ఇశ్రాయేలు యొక్క పేరు ఆకాశం కింద ఉండకుండా మెసేజ్ చెప్పించింది ఎవరు? దేవుడు. ఈ మెసేజ్ పవర్ఫుల్గా చెప్పేశారు ప్రవక్తలు ఏమనంటే, ఇక ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద ఉండదు, దేవుడు తుడిచేయబోతాడు. ఎందుకంటే మీరు ఘోరాతి ఘోరంగా సిరియా దేవతల్ని, ఐగుప్తి దేవతల్ని, ఇలాంటి దేవతలన్నింటినీ మీరు తెచ్చారు కనుక, దేవుణ్ణి బాధ పెట్టి దేవుడికి వ్యతిరేకమైన ఆరాధనలు మీరు జరిగిస్తున్నారు కనుక, దేవుడిని చూస్తున్నప్పుడు నీతి లేదు, మేలు లేదు, జాలి లేదు, దయ లేదు, పొరుగువాని ప్రతి ఒక్కరిని మీరు దోచుకుంటున్నారు కనుక, దేవుడు మీ ఇజ్రాయేల్ ప్రాంతాన్ని లేదా మీ ఇజ్రాయేల్ సామ్రాజ్యాన్ని లేదా ఈ ఇజ్రాయేల్ దేశాన్ని తీసేయబోతున్నాడు ప్రవక్త ద్వారా చెప్పించిన తర్వాత వాళ్ళు ఇంకా భయపడి యెహోవాని చూడక మునిపే మళ్ళీ వెంటనే వెనకాల ప్రవక్త ద్వారా దేవుడు అన్నాడట, వాళ్ళని రక్షిస్తానులే అన్నాడు. ఇదంతా ఎవరు చూశారండి? యోనా గారు చూస్తున్నారు. అంటే చెప్పించింది ఈయనే, క్షమించింది ఈయనే. అంటే ఈయనేమో చెప్పమంటాడు ఏమని, 40 డేస్లో లేపెత్తానని. సీరియస్గా వెళ్ళి 40 డేస్లో దేవుడు మీ ప్రాంతాన్ని తీసేయబోతున్నాడు, రాసి పెట్టుకోండి, నా పేరు మార్చుకుంటానని సీరియస్ చెప్పాక నెక్స్ట్ డే క్షమించేసాడు అనుకోండి. మధ్యలో చెప్పండి ఇంకా ఆ పదం ఆడకూడదు. మధ్యలో నీరసించిపోయేది ఎవరండి? ఆయన బాగానే ఉన్నాడు, చెప్పండి, ప్రజలు బాగానే ఉన్నారు, మధ్యలో పులిపీడ బద్దలగొట్టి ప్రసంగం చేశాడే, చెప్పండి, ఈయన ఏమైపోవాలి? ఈయనేమన్నాడంటే, ఇక ఉంచనన్నాడు పట్టణాన్ని. అంటే వాళ్ళు అన్నారు, ఉంచుతాడు దేవుడు, మేము పశ్చాత్తాపడతాం. మీరు పశ్చాత్తాపడిన ఉంచడరా, దేవుడు తీసేస్తా అన్నాడంటే, వీళ్ళు తీరా ఇలా పశ్చాత్తాపడే లోపే దేవుడు అన్నాడట, మిమ్మల్ని క్షమిస్తాను అన్నాడట. ఈ అనుభవం ఉంది ఎవరికి? యోనా గారికి. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎలాగైతే ఆకాశం కింద పేరుండకుండా తుడిచేస్తానని చెప్పిన వెంటనే ఎలాగైతే క్షమించాడో, సేమ్ అలాంటి మెసేజ్ ఇప్పుడు మళ్ళీ ఎవరికి చెప్పమంటున్నాడు? చెప్పండి, నీనేవే పట్టణం అని చెప్పమంటున్నాడు. ఇప్పుడు నీనేవే పట్టణానికి సేమ్ అలాగే 40 రోజుల్లో ఈ పట్టణాన్ని తీసేస్తానన్నప్పుడు సేమ్ చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు? క్షమించేస్తాడు. అందుకే ఇలాంటి మినిస్ట్రీ చేసే కన్నా చెప్పండి, వాడెక్కిపోతే బెటర్ అని డిసైడ్ అయిపోయాడు. అది అసలు కూడా ఈ మనిషికి ఏంటి, దేవుడి మాట కన్నా బాగా వినండి, మనలాగే యోనా ఎలా ఉన్నాడంటే, అతని మాటే నెరవేరాలి, దానికోసం ఎంతైనా దిగుతాడు, దానికోసం దేవుడి మీదైనా కోపగిస్తాడు, దానికోసం దేవుడి పనైనా ఎగ్గొడతాడు. ఇలాంటి బుద్ధులు మనకు లేవా? ఉన్నాయా లేవా? ఇలా అన్నది జరగదంట. ఒక అమ్మాయి ఫోన్ చేసి చాలా కాలం క్రితం, ఇలా అన్నది జరగదట. ఒకరోజు ఫోన్ చేసింది, కోవైడ్లో దుబాయ్లో ఎక్కడ ఉండే దేవుడి దేవుళ్ళ చేయడం మానేసింది. ఎప్పుడో నా డ్యూటీ వచ్చిన కొత్తలో, అని రేపు నుంచి నేను డాడీతో మాట్లాడినానే అంది. నేను ఏ మీ డాడీతో మాట్లాడుతుంది నాకేం చెప్తున్నావు అన్నాను. అప్పుడు అంది, డాడీ అంటే ఈ డాడీ కదని, ఆ డాడీతో మాట్లాడు ఏ అని అడిగాను నేను. అంటే అప్పుడు చెప్పింది, మాట్లాడినాను అంది. అదే ఎందుకు మాట్లాడవు అన్నాను. అంటే చెప్పింది, 3 రోజుల నుంచి ఒక విషయం అడుగుతున్నాను, చేయట్లేదు, అందుకే ఇంక రేపు నుంచి నేను. అంటే వ్యవహారం ఎలా ఉందంటే, ఇప్పుడు ఈవిడి గారు మాట్లాడకపోతే దేవుడు పరలోకం వదిలేసి కోవైట్ వచ్చి ప్లీజ్ ప్లీజ్ నాతో మాట్లాడు. ఈ యథ బిల్డప్లో లేదండి ఇది. ముల్లోకాల్ని పరిపాలించే దేవుడట, ఇప్పుడు ఈవిడి గారు మాట్లాడకపోతే పరలోకంలో కంగారు అయిపోయి దేవదూతను కొంచెం సైలెంట్గా మా పిల్ల మాట్లాడతా అంటాడా? దేవుని లోకు కట్టడం కాదు. చూస్తున్నారా సాక్ష్యాలు మీరు? ఉల్లిపాయలు దొరకకుండా చేశాడు దేవుడు, చూసారు లేదా? ఉల్లిపాయలు దొరకకుండా చేశాడు. ఉల్లిపాయలు దొరకకుండా చేశాడంటే ఎందుకు దొరకకుండా చేశాడంటే, మార్కెట్కి బిజీగా వెళ్తున్నప్పుడు లేట్ అయిపోయిందని మర్చిపోయిందంట తీసుకెళ్ళడం. ఎవరిని? యేసుప్రభు వారిని. యేసుప్రభు ఉల్లిపాయలు తీసుకెళ్ళడం పోతే అప్పుడు యేసుప్రభు వారు పరలోకని సింహాసనం, ఇంకా ఆయనకి ఏ పని లేదు, ఉల్లిపాయలు కూడా ఏ పని. ఆ పైనుంచి అన్నాడట ఏమని, నువ్వు నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళావు కనుక ఉల్లిపాయలు ఎలా దొరుకుతాయి నేను చూస్తాను అన్నాడు. ఎవరు? అందుకంట ఇప్పుడు ఉల్లిపాయలు దొరకలేదంట. అందుకు సాక్ష్యం చెప్తుంది మై కట్టుకుని, ఉల్లిపాయలు దొరకకుండా చేసావు కదా, నాకు తెలుసు నువ్వే చేసావు అంటుంది. ఎవరిని? ఇలాగైపోయారేంటి అనిపిస్తుంది నన్ను చూస్తుంటే. నా మాట మీకు అర్థమవుతున్నాయి లేదు? దేవుడిని ఉల్లిపాయలు తీసుకెళ్ళమేంటి? ఒక ఆవిడ గ్యాస్ అయిపోతే హోలీ స్పిరిట్ మై లాట్ గ్యాస్ అయిపోయింది అందరు. ఎవరిని?
గ్యాస్ అయిపోతేనేమో ఆవిడ పరిశుద్ధమని చెప్పేస్తుంది, ఈవిడ ఉల్లిపాయలు అయిపోతేనేమో యేసుప్రభు వారు చెప్పేద్దా. ఈ బుద్ధులు ఈ రోజుకి ఆనాకే కాదు, ఈ రోజుకి మనుషులకు ఉన్నాయా లేదా? దేవుడి మీద కోపగించడం ఏంటండి? ఏమన్నా అంటే చచ్చి మానేసాలు ఉన్నారు తెలుసా? రామండి చర్చికి అన్నారు, పెద్దలు మానేశారు, కొంతమంది చర్చికి రావడం. ఎందుకు మానేశారంటే పాస్టర్ గారి మీద కోపించారు ఏకంగా. ఎందుకంటే పాస్టర్ గారి మీద ఎందుకు కోపించారంటే, పాస్టర్ గారు క్రిస్మస్ కేక్ కట్ చేసినప్పుడట ముందే ఇలా కట్టకండి ఏపులు కట్టాడు, అందుకే ఇలా దిగి వెళ్ళిపోయారండి. అబ్బా, కేక్ కోసం మాట అర్థమవుతున్నా, కేక్ కోసం కోపించని నడుతున్నాను. ఎంత సీపుగా దేవుని సన్నిధిని కానీ, దేవుని యొక్క మహిమను కానీ, దేవుని యొక్క ఔన్నత్యాన్ని కానీ ఎంత తక్కువగా దేవుని మీద కోపించడం ఏంటండి? రానంటాడు. ఆడెవడు ఉండేవాడు గతంలో, ఎందుకు రావరా తమ్ముడు చర్చికంటే, నేను రానని అన్నాడు. నేను బరకాలు వేసాను, కుర్చీలు వేసాను, అన్నీ వేసాను, సేవలో నేను చాలా తిరిగి నేను రానని. ఎందుకు రావరంటే డిఎస్సిలో దేవుడు ఒక మార్క్ ఇవ్వలేకపోయాడు, ఇంక రానని. ఒక్క మార్కులో పోయిందని ఇంక రా. నీ బోర్డు ఒక మార్కు రాకపోతే ఇప్పుడు ఎక్కడ రాడంటాడు? అంటే ఇప్పుడు నువ్వు డిఎస్సి పాస్ అయితే దేవుడు మంచోడు, నువ్వు డిఎస్సి పాస్ అవ్వకపోతే అప్పుడు అన్నీ దేవుడుగా అయ్యయ్యో నేను చూసుకోలేకపోయాను బిడ్డ, నీకు నెక్స్ట్ వీక్ ఎలాగన్నా మార్క్ అవుతాను చెప్పి ఇయ్యే అని అడుగుతున్నాను దేవుడిని. సరిగ్గా దేవుడిని మనం అనుకుంటాం కీర్తనలు అన్నట్టు, దేవుడు మనలాంటి వాడు అనుకుంటాం. అది మా కాకినాడ చర్చిలో వీలైతే ఎప్పుడైనా మీరు చూడండి, నేచర్ ఆఫ్ గాడ్ అని ఒక డాక్టర్ థియలాజికల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు పార్ట్ 2 చెప్పాం, పార్ట్ 3 చెప్తున్నాం. దేవుడు అంటే ఏంటి తెలియాలి. దేవుడు అంటే మాకు తెలుసు, దేవుడు మాకు తెలపడం ఏంటి, లాంగ్ హెయిర్ ఉంటుంది ఆయనకి అనకంటే. ఒక ఆయనకి ఇలాగే దేవుడు కనబడిపోయాడు అస్తమానం. ఎవరన్నా అడగండి, పవన్ దేవుడిని దేవుళ్ళు చచ్చిపోయాడంటే, ఎందుకంటే అస్తమానం కనబడిపోయాడు అని చెప్పేవాడు. అప్పుడు మేము అడిగాం, అనే మీకు అస్తమానం దేవుడు కనబడిపోతున్నాడు, మాకు కనబడలేదు, మేము పాపులమా అని అడిగాం. మేము మాకు కనబడుతుంది ఏంటండి, అప్పుడు మంచి ముమ్మరంగా జరుగుతుందండి దేశంలో ఒక తగాదా. ఆ టైంలో మేము అడిగితే అప్పుడు ఆ అన్న అన్నాడు, నాకు కనబడతాడు తమ్ముడు, టిఫిన్ చేసే ముందు కనబడతాడు, భోజనం చేసే ముందు కనబడతాడు, ఇప్పుడు కూడా కనబడతాడు, మాకు కంగారు వస్తుంది ఏంటి, మాకు కనబడతాడు ఏంటి అని. ఆ తర్వాత చెప్పాడు. నేను డౌట్ అడిగాను, అని ఎలా ఉంటాడని అసలు దేవుడు అసలు ఎలా ఉన్నాడు అని అడిగాను. అడిగితే అప్పుడు అన్నాడు, సామంసాయిగా ఉన్నాడు అన్నాడు. ఎవరు? దేవుడు అడ్డా చెప్పండి. ఇలాంటివన్నీ నాసిరకం మాటలు ఎందుకు చెప్పనా, దేవుడు అంటే ఏంటో తెలియకపోతే. ఒకటి దేవుడు అంటే ఏంటో తెలియకపోవడం, 2 ఆ దేవుడు మనకు తెలిసిన ఆయన లోకు కట్టడం. యోనా గారు పేజ్ 2లో ఉన్నారు, లోకు కడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడి నుంచి పారిపోయాడట, వెళ్ళిపోయాడట. ఎక్కడి నుండి? యెహోవా సన్నిధి నుండి తర్షీసు పట్టణం పారిపోవాలని యోనా యొప్పేకి పోయి తర్షీసు ఒక వాడను చూసి ప్రయాణకు కేవిచ్చి ఏమైనా డబ్బులు ఇచ్చి యెహోవా సన్నిధిని నిలవక వాడవారితో కూడా తర్షీసునకు పోవుటకు వాడెక్కాడట. ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, ఎక్కడికి పోవడానికట? తర్షీసుకు పోవడానికి అడుగుతున్నాను. తర్షీసే ఎందుకు వెళ్ళకపోయినాయి? తర్షీసు వాళ్ళు ఎందుకు ఎక్కాలనుకుంటే, ఏ వాళ్ళు పడితే ఆ వాళ్ళు ఎక్కితే కొన్ని వాడలు ఈ రేవులో స్టార్ట్ అయ్యి ఆ రేవులో దింపేస్తాయి. ఇప్పుడు మీకు ఉందిగా రేవు, ఆ రేవులో వస్తే ఈ రేవులో దింపేస్తే, కొన్ని వాళ్ళు రేవు టు రేవు అంటే ఈ రేవుతో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో అక్కడక్కడ దింపుకుంటూ వెళ్ళిపోతాయి. ఇది ప్రయాణాల వాడ కాదు, ఇది వర్తకపు వాడ. అంటే సరుకు తీసుకెళ్తుంది. ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? మీరు తర్షీసు వాళ్ళ హిస్టరీ చదవండి. తర్షీసు వాళ్ళట ఒక్కసారి దేశం నుంచి బయలుదేరితే 3 years 3 సంవత్సరాలు ప్రపంచంలో సముద్రాలన్నీ రౌండ్ కొట్టొస్తాయి. అంటే ఒక్కసారి స్టార్ట్ అయితే దేశాలు దాటి ప్రయాణం చేస్తాయి. అందుకే ఈ మనిషి అనుకున్నాడు, ఆ వాడ ఈ వాడ ఎక్కితే మళ్ళీ ఎక్కడో దిక్కుని దింపేస్తారు, మళ్ళీ దింపితే ఈయన వచ్చి మళ్ళీ సువార్త ప్రకటించమంటాడు. అందుకే మొత్తానికి ఇంకెక్కడ కనబడకుండా ఏ వాడ ఎక్కాలనుకున్నాడు? దేశం దాటేసే వాడ ఎక్కాలనుకున్నాడు. కానీ గమనించండి, నువ్వు దేశం దాటేయచ్చు, ప్రజలను దాటేయచ్చు, నినేవే పట్టణాన్ని దాటేయచ్చు, అన్నీ దాటి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని కనుసనలు దాటి వెళ్ళగలమా? మనం భూమిలో దాక్కున్నా వస్తాడు, ఆకాశం పైకెక్కినా వస్తాడు, పాతాళంలో పడినా నీతో మాట్లాడతాడు. ఆయన ఎక్కడున్నా ఆయన చూడని ప్రదేశం అంటూ లేదు. యోనా గారు మరి ఇలా ఆలోచిస్తున్నాడో మనకు తెలియదు, కానీ మొత్తం మీద డబ్బులు ఇచ్చి పోయాడట. అండర్ గ్రౌండ్లో పోయి ప్రశాంతంగా నిద్రపోతున్నాడట. దేవుడు వాడిని ఆపాలనుకోండి, ఎలా ఆపుతాడు? ఇప్పుడు ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు పరారైపోయి వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఎలా ఆపుతాం? బస్సులో వెళ్ళిపోతే ఎలాగ ఆపుతాం? అంతేనా? ఆపండి మా వాడు ఉన్నాడు, బంగారం పట్టిపోతున్నాడు, అది ఆపండి అంటాం. ఏదో చెప్తాం కానీ ఇలాగ ఆపుతాం, లేదా జెండా ఊపుతాం, బైక్ అడ్డెడతాం, నడుతాం. దేవుడు ఎలా ఆపుతాడండి? ఇలా ఆపుతాడా?
ఆయన ఎలా ఆపుతాడు తెలుసా? సముద్రం తీరు మార్చేశాడు, గాలి వాటం మార్చేశాడు, ఒక్కసారి సుడిగాలి యొక్క దిశ మార్చేశాడు. సుడిగాలి తీవ్రత దాడిస్తే దానికి నీరు తోడైతే, గాలికి నీరు మేఘం తోడైతే అదేమవుతుంది తెలుసా? తుఫాను అవుతుంది. ఆ గాలి నీరు రెండు కలిస్తుంది, తుఫానుగా మారింది. తుఫాను దెబ్బకి ప్రతి నావికుడు భయపడి ఆ తెరచాపల వాడ ఇక ప్రయాణం చేయడం కష్టం అనుకుని వారి దేవతలుగా ప్రార్థించారు. వాళ్ళకి మంచో చెడో ఒక అలవాటు ఉంది, మనం ఏదన్నా చేస్తే ప్రకృతి తేడా వస్తుంది, దేవుళ్ళు కోపమిస్తారు. అంటే మనం తేడాగా బ్రతికితే ప్రకృతి తేడాగా నడుస్తుందని తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి ఒక పాయింట్ ఉంది. ఏమని? మనం సరిగ్గా ప్రవర్తించకపోతే ప్రకృతి మనకు అనుకూలంగా ఉండదు. ఈ రోజుకి కూడా అలా ఉంటుందంటే ఈ రోజుకి అలాగే ఉంటుంది. ఈ మాట నేను చెప్తే కట్ చేసి ఈ మనిషి పలానా గవర్నమెంట్ అంటారు. మనది ఏ గవర్నమెంట్ కాదు, మనది ఒకటే గవర్నమెంట్, నజరేడైన యేసు. ఈ మనిషి ఆ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ కాదు అయ్యా. నేను అడుగుతున్నాను, ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలు సరిగ్గా మాట వినకపోతే పనిష్మెంట్ ప్రకృతి ద్వారా ఇస్తాడు. ఆదాము మాట వినకపోతే ఆదాము కొమ్ములు ఎరవడానికి దేన్ని శపించాడండి? నేల శపించాడు. ఆదాము ఆకలి దప్పమే కొట్టడానికి పంట మార్చేశాడు. మీరు బాగా వినండి, ఆహాబు భార్య యెజెబెలు వీళ్ళ దొంగ పరిపాలన చేసి దొంగ అధికారులు అయితే వీళ్ళని ఎండగట్టడానికి, ప్రజలకు బుద్ధి చెప్పడానికి, రాజుకు బుద్ధి చెప్పడానికి ఏం ఆపేశాడు చెప్పండి? వర్షాన్ని ఆపేశాడంటే మీరు గుర్తుపట్టండి, ప్రజలు బాగోకపోయినా, పరిపాలన బాగోకపోయినా దేవుడు పడాల్సిన వర్షాలను కానీ, పండాల్సిన పంటలను కానీ పండకుండా దేవుడు ఏం చేస్తాడు? ఆపేస్తాడు. నేను చాలా దిక్కుని చెప్పిందే మీరు చెప్తున్నాను వినండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు. ఏ ప్రభుత్వం అని అడగండి. ముఖ్యాంశాలు మరోసారి. కొన్ని ప్రభుత్వాలు వస్తే కోనసీమ మునిగిపోద్ది. అదే ప్రభుత్వం అని అడగండి. ఆ మాట మీకు అర్థమవుతుంది లేదంటే ప్రభుత్వాలు సరిగ్గా లేకపోతే ప్రకృతిలో తేడా వస్తుంది. ఈ రోజుకి తేడా వస్తుంది. ఈ రోజు కాదు, ఎప్పటికీ. మనిషి మాట వినకపోతే ఇది మన మాట ఎందో మనకు అనుకూలంగా ఉండదు. అందుకే యోనా ఎప్పుడైతే దేవుడికి అనుకూలంగా లేడో సముద్రం మాట వినడం లేదట, గాలి మాట వినడం లేదట, తుఫాను మాట వినడం లేదట. సరిగ్గా వాళ్ళ ప్రయాణం చేస్తున్న వాడ మీద కొడుతుంటే భయపడిపోయి వాళ్ళ దేవతలు ప్రార్థించి మనలో ఎవడో తేడాగాడున్నాడని ఒక పాయింట్. అంటే ప్రకృతి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా మారుతుందంటే మనలో ఎవరో తేడా ఉన్నారని అర్థం. వెంటనే అన్నారట, ప్రార్థించంటే అందరూ ప్రార్థిస్తున్నారు. వాడ నాయకుడు కిందికి పోయి నిద్రపోద్దా, నీకేమొచ్చింది, అందరం ప్రార్థిస్తున్నాం, ఇక్కడ ఎంత ప్రమాదం జరుగుతుంటే నీకు ఎలా నిద్ర పడుతుందంటే నిద్ర పడుతుంది అన్నాడంట. ప్రశ్న ఏంటి చెప్తున్నా, అంత ప్రమాదం జరుగుతుంటే నువ్వు నేను అక్కడ ఉంటే ఏం చేద్దామండి చెప్పండి? నిజాయితీ చెప్పండి. నువ్వు నేను అదే వాళ్ళలో ఉంటే ఏం చేస్తాం? మనము నిద్రపోతాం. నన్ను సీరియస్గా యోనకన్నా గొప్పలాగా ఏం చూడకండి. మనము నిద్రపోతాం. అలాగే అలా నిద్రపోతాం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నిద్రపోతాం. ఎందుకు చెప్తున్నా? చుట్టూ మరణము, తుఫాను, భీకరమైన గాలులు, సముద్రము, అలజడి, ప్రయాణం, ఇక జీవితం ఆగిపోతున్న టైంలో ఈయన ఎలాగైతే నిద్రపోయాడో, కరోనా టైంలో నిద్రపోయాం లేదు చెప్పండి. చర్చిలు లేవు, మాంసాలు దొరుకుతా లేదు, బట్టల షాపులు లేవు, రేషన్ కార్డులు లేవు, ఏమీ లేవు, సహవాసాలు లేవు, ప్రసంగాలు లేవు, ఎక్కడికెక్కడ లాక్డౌన్లు, ఈదులు మూసేశారు. ఇంట్లో ఉండి ఏం చేసాం? 24 hours ప్రార్థన చేసామా? వండుకుని తినేసి లావ్ అయిపోయాం. అంతా ఇంకేమేం చేసామని చెప్పండి. లాక్డౌన్లో ఏమైంది? వెయిట్ పెరిగిపోయారు చాలామంది. కొన్ని మాటలు ఉన్నాయి, కొన్ని సర్వేలు నేను చెప్పకూడదు, ఎందుకంటే పదాలు తప్పు పడుతున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నాను. కొన్ని సర్వేల్లో విచిత్రమైనవి. నేర ప్రవృత్తి అంతా, నీచమైన కార్యాలంతా, జనాభా సంఖ్య అంతా ఇంత కాదు, ప్రతి మనుషుల్లో వింత కార్యాలన్నీ లాక్డౌన్లో జరిగాయి. చర్చిలు మూసేశారు, అన్నీ మూసేశారు. అయ్యో మళ్ళీ చర్చ్ ఎప్పుడు తెరుస్తారన్న బాధ ఉందా? స్టేటస్ లేడు చెప్పనా? మళ్ళీ మటన్ ఎప్పుడు తింటాము, ఇది స్టేటస్. ఆ టైంలో బజ్జీలు ఎప్పుడు తింటాము చెప్పండి. పానీపూరి తిని పాసిపోయి ఎన్ని రోజులు అయిపోయిందో ఈ గొడవలు. అంటే చర్చి లేదని భయం లేదు చెప్పండి,
ప్రమాదం వస్తుందని భయం లేదు. చావులు ఈ ఈదులో పక్క ఈదులోనే చనిపోయాడు కరోనా అంటే అది భయం లేదు. ఏం చేస్తాడు చెప్పండి? ఎన్నీళ్ళు కాచుకోవడం, పశువు జలుకోవడం, అని పీల్చడం, వండుకుని తినేయడం. ఇదేనా గొడవ? ఇంకేమైనా ఉంది చెప్పండి? యోనా గారు ప్రమాదం వస్తున్నప్పుడు ఎలాగైతే నిద్రపోయారో చెప్పండి, చుట్టూ ప్రపంచం చచ్చిపోతుందో అని గవర్నమెంట్ చెప్పినా మనము నిద్రపోయాము. అందుకే యోనా మనలాంటి చెప్పండి స్వభావం గల మనుష్యుడే. నిద్రపోయాడు, నావికుడు వచ్చాడు, లేచి నీ ఇష్ట దైవానికి ప్రార్థన చేయంటే ప్రార్థన చేయకముందే నాకు విషయం తెలుసు. ఇంత ప్రకృతి సముద్రం ఎలా ఎందుకు అయిపోతుందంటే ఆకాశాన్ని భూమిని పుట్టించి నడిపిస్తున్న ఆ దేవునికి నేను సేవకుడిని. ఇదంతా చెప్పండి మళ్ళీ ఎంత భయం లేనితనం చూడండి. ఇదంతా నా వల్లే జరుగుతుందంటే వాళ్ళు అన్నారు, మరి ఇప్పుడు ఏం చేయాలంటే వెయిట్ ఏం కంగారు పడకండి, నేను ఆ దేవునికి ప్రార్థన చేసి మళ్ళీ వెనక్కి వెళ్తాను అంటే ననలేదు. ఏమన్నా చెప్పనా? ఇజ్రాయేల్ నన్ను ఈ ధీమా పొద్దులో లేదండి, ఏంది సముద్రంలోకి నడుతున్నాను. అదేమైనా పిల్లకాలవా? పోరు మీ నరసాపురాన్ని కోనసీమకున్న మధ్యన గోదావరి పాయ, అది ఎలా ఇస్తే నడుతుంది? అది మహాసముద్రం, దాని పేరు మధ్యధరా సముద్రం. అలాంటి సముద్రంలోకి ఇసిరేస్తే ఏమవుతాం? మొన్నందరం మేము సెమినార్ బాగా జరిగిందని గట్టిగా ఐలాండ్లో పెట్టాం. మీరు వచ్చారు కదన్నా, అక్కడ పెట్టాం. ఐలాండ్ కాకినాడ ఐలాండ్ ఉంది, ఐలాండ్ లోపల పెట్టాం. అంతా దేవుడు బాగా చేశాడు, దేవునికి మహిమ చెల్లించాలి పెడితే వచ్చేటప్పుడు వాడ సరిపోలేదు, జనాభా ఎక్కువైపోయారు. ఆ వాడ ఎక్కారు. అక్కడి నుంచి అక్కడికి 14-16 కిలోమీటర్లు ఉంటుందండి ఆ దీవు నుండి కాకినాడ ఒడ్డుకి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు అందరికీ టెన్షన్ వచ్చింది. ఎందుకంటే అర్థమైపోతుంది అది మునిగిపోద్దని. ఒక వాడంతా ఎక్కేసారంటే వాడకన్నా కెపాసిటీ వెయిట్ పెరిగిపోయింది. ఈ పెరిగిపోతే ఇది ఇలా ఊగుతుంది. ఈ ఊగుతున్నప్పుడు అందరూ పాట పాడారు, పరదేశులం ప్రియులారా. ఇంకా అదే లాస్ట్ పాట. అర్థమైపోయింది ఏంటి? ఎందుకు ఎన్ని అడుగులు ఉంటే చెప్పిన అక్కడ సముద్రం గట్టిగా తిప్పి కొడితే అక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో సముద్రం. నేను అడిగాను ఎన్ని అడుగులు ఉంటుందో, ఒకవేళ మన వాళ్ళు మునిగిపోతే ఏడు పరిస్థితి అని అడిగాను. పక్కన మునిగిపోతే ఎంత ఉంటుంది తమ్ముడు లోతు అని అడిగితే 23 అడుగులు ఉంటుందంటే, ఇది ఫోల్ పైన 23 అడుగులు ఉంటుందంటే 23 అడుగులకి ఎంత అల్లాడిపోతే ఆ మనిషి దూకింది ఎందులో చెప్పినా కొన్ని వందల మీటర్ల లోపలికి మునిగిపోయే కిలోమీటర్ల లోతుండే భయంకరమైన మధ్యధరా సముద్రంలోకి ఇసిరేనాడు. ఎంత ధీమ అంటే ఈయనకి సేవ అంటే చెప్పండి లెక్కలేదనాలా, దేవుడు మాట అంటే లెక్కలేదనాలా. ఇంకా నేను అడుగుతున్నాను, ఆ మాటలన్నీ నాకు ప్రశ్నలే. ఇంకా అంటే ఈయనకి ప్రాణం అంటే ఉంటాం చెప్పండి, పోతాం అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి? ఇంత ఈజీగా లోపల పడేసిన వెంటనే ఏం జరిగింది చెప్పండి? ఇలా శాప వచ్చి చెప్పండి మీ బంధం ఇంగింది. ఇలా దూకేసిన వెంటనే శాప రాలేదు. ఇంత తిక్కున్న వాడికి తిక్క దించాలా వద్దా చెప్పండి? మాట్లాడితే ఇంట్లో పోయి గల్లెట్టుకోవడం, మాట్లాడితే ఫ్యాన్కి సున్ని బిగించడం, మాట్లాడితే గ్యాస్ కుండగా లీక్ చేయడం, ఇలాంటి పనులు చేస్తే దేవుడు అంత త్వరగా ఏమీ కాపాడ్డో, వంచుకు తీసిపోతాడు ఏమనుకుంటున్నావు? సీరియస్గా చెప్తున్నాను. మీరు మాట్లాడితే ప్రాణం విలువ తెలియకుండా చచ్చిపోతాను, పోతాను, అక్కడ పోతాను, లారీ మీద ఎల్లు ఏం చెప్తాడు చూద్దు. కానీ అప్పుడప్పుడు పురుగుల మంది ఎలా ఎత్తి తాగేస్తానంటే తాకు బిడ్డ అండో తాగు, నీకు ఎలా ఉంటుంది సుక్కలు కనబడాలి తాగు. యోనా గారు లోపల దూకితే చేప వెంటనే రాలేదు. క్రోనాలజికల్ ఆర్డర్లో మీరు బైబిల్ చదవండి, చేప వెంటనే రాలేదు. మరి ఏమైంది? దేవుడు యోనాని వదిలేశాడు. దూకో, నీకు మాట అంటే లెక్కలేదు, సేవ అంటే లెక్కలేదు, చెప్పమంటే లెక్కలేదు, నేనంటే లెక్కలేదు. ఇప్పుడు పైగా ధీమాగా ఒక అన్యులు ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దామనకుండా నన్ను ఇసిరేండి అన్నారంటే ఇప్పుడు చెప్పండి, ప్రాణం విలువ పెద్దానికి తెలిసేలాగా దేవుడు చెయ్యాలా వద్దా? చెయ్యాలి. అందుకే ఏం చేస్తాడు తెలుసా? వదిలేస్తాడు. వదిలేస్తే ఏమైందో 2వ అధ్యాయం చూడండి, 17 వచనం మర్చిపోండి. 1వ అధ్యాయం 17 వచనం మర్చిపోండి. 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగ ప్రార్థించాడు? ప్రశ్న, ఇందాక వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఇందాక వాడలో ఉన్నప్పుడు ఏం చేశాడు? వాడ దిగువ భాగం నిద్రపోయాడు. ఇప్పుడు శాప గర్భంలో ఏం చేస్తున్నాడు? నేను అడుగుతున్నాను. అక్కడేమో నిద్రపోయాడు,
ఇక్కడేమో ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ నిద్రపోవడం దేనికి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అంటే మధ్యలో ఏదో కంగారు పెట్టే కార్యం జరిగిందా లేదా? ఏం జరిగిందంటే ఇప్పుడు చేప గర్భంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజులు అంటే 3 రోజులు ఉపవాస కొడుకులు పెట్టుకున్నాడు ఆయనే. మనం 40 days కన్నా పవర్ఫుల్ అది. ఏది 3 రోజులు ఎక్కడ ఉపవాస కూడుకులు చేప గర్భంలో పెట్టాడు, ఫాస్టింగ్లో ఉన్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు. ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో చేప గర్భంలో 3 రోజుల ప్రార్థన ఏంటో తెలుసా? బాగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 3 రోజుల ప్రార్థన ఏంటో తెలుసా? ప్రార్థనలో ప్రార్థన అంటే ఏ ప్రార్థన? ఇక దూకేసిన తర్వాత దిగిపోయి కిందకు పోయాక కోమాలోకి పోయే ముందుకి చివరిలో చేస్తాడే ప్రార్థన. తప్పైపోయింది ప్రభువా అని ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నావని ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ఆ రోజు ఆ ప్రేయర్ నువ్వు వినకపోతే ఈరోజు ఈ సేవ గర్భంలో నేను ఉండనని ఆ ప్రార్థన ఈ 3 రోజుల ప్రార్థనలో చెప్పండి జ్ఞాపకం చేసుకుంటే ఏమని జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎవరిస్తున్నాడు? నేనేమని ప్రార్థన చేస్తానంటే, నేను ఉపద్రవంలో ఉండి యెహోవా మనవచ్చేయగా ఆయన నాకు ప్రత్యున్నాడు. ఉపద్రవంలో ఎక్కడ ఉన్నాడండి? వాళ్ళలో ఉన్నాడా? ఉపద్రవంలో ఎక్కడ ఉన్నాడు? దూకే ఉపద్రవంలో పడ్డాడు, సముద్రం లోపల పడ్డాడు. అది పాతాళ గర్భంలోనికి పోయి కేకలేసినంత దూర ప్రాంతంలోకి మునిగిపోయాను. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడేసి నడుతున్నాను. పడేయమన్నాడా? పడేశాడా? చెప్పండి. ఎవరు పడేయమన్నారు? యోనా గారు ఏమంటున్నారు? పడేశాడు. అంటే ఇది క్లారిటీగా మాట్లాడుతుందంటే ఆయన సెలవు లేకుండా నా లైఫ్లో ఏది జరగదు. నేను పడేయమని అన్నా, పడేయడానికి వాళ్ళు రావాలన్నా అనుమతి ఆయన ఇవ్వాలి. నేను పీకల్లోకి మునిగిపోవడానికి ఆయనే నన్ను నా నోట్లుంచి ఒప్పించి పడేశాడు. పడిపోయాడు కిందకి. ఆ పడిపోయిన తర్వాత ఏమని జరుగుతుందో చూడండి. కిందకి ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను కురులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి ఉన్నాను. ఈ దూకేక ఏం జరుగుతుంది చూడండి. నేను తరంగములు, నీవు నన్ను అగాధ సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కొరలను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూస్తాననుకుంటుని. అందుకే దూకాను. నా మాట మీకు అర్థమైందా? అంత ధీమాగా వాళ్ళని ఎందుకు పడేయమన్నాడు? పడేసినా చెప్పండి మళ్ళీ దేవుడు నన్ను తీసుకుంటాడు. మళ్ళీ ఆయన సన్నిధి యెరూషలేములో ఉందిగా, ఆ సన్నిధి మళ్ళీ నేను చూస్తాను. మళ్ళీ ఆయన దేవాలయానికి పోయే తప్పైపోయింది ప్రభువా అంటే మళ్ళీ నన్ను నువ్వు చెప్పండి క్షమించేస్తా. అంటే ఈ ఎక్స్పీరియన్స్లో ఇందాక ఇశ్రాయేలు క్షమించాడుగా, అలా క్షమించేస్తాడు. నేను ఎంత ఆయన సన్నిధి దూరం పోయినా మళ్ళీ నన్ను వెనక్కి చెప్పండి తీసుకుంటాడు. అన్ని ధీమాలో దూకాడు. కానీ అనుకున్నది ఒకటే చెప్పండి, జరిగింది ఒకటి. ఏదోలాగా తీసేస్తాం అనుకున్నా కానీ కిందికి వెళ్ళేసరికి ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రపు అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా చలక చుట్టుకొని ఉన్నది. నేను మరి ఎన్నటికీ ఎక్కరాకుండా భూమి గడియలను వేయబడి ఉన్నవి. పర్వతపు పునాదుల్లోనికి నేను దిగిపోయాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపం నుండి పైకి రప్పించున్నావు. ఎక్కడ పోయాడండి? లోపలకు పోయే కొలది నాస్తులు. నాసు ఎక్కడ ఉంటుందండి? అడుగుని ఎక్కడో ఉంటుంది. పర్వత పునాదులు అంటే రాళ్ళు తగులుతున్నాయి. అంటే రాళ్ళు ఎక్కడ ఉంటాయండి? కింద ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు బాగా వినండి. దూకిన వెంటనే శాప వచ్చిందా? దూకేక మొత్తానికి మట్టం కిందకు పోయాడే చెప్పండి. లోపలికి పోతే నీటిలో ప్రమాదం ఏంటి చెప్పనా? లోపలికి పోయే కొలది ఆక్సిజన్ లెవెల్స్ మొత్తానికి పడిపోతాయి. కిందకు పోయే కొలది నీరుతో వచ్చిన ప్రమాదం ఏంటంటే పైన నీటి పైన దోమలు ఆలుతాయి. చూసారు? దోమలు ఏగలవు. ఎందుకు కాళ్ళు నిలబడితే మనం నిలబడం, అవి నిలబడతాయి. ఎందుకంటే వాటి కాళ్ళకి నీటికి తలతన్యత ఉంటుంది. వాళ్ళు నిలబడుతున్నాయి తలతన్యత అంటారు. నీటి పైన తలతన్యత ఉంటుంది. నీటి కిందకు పోతే ఏమవుద్దంటే నీటికి ద్రవ్యరాశి బరువు ఉంటుంది. ఆ బరువు మీదే చేస్తుంది. నీటితో చాలా డేంజర్ అండి. అన్ని సావులు డేంజరస్ సావు ఏంటి చెప్పిన? నీటిలో పొరపాటున నీటిలో పడ్డారంటే మీరు చూడండి కిందకు పోయారండి. ఎప్పుడైనా శవాలు దొరికితే మీరు చూడండి, ఆ శవం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మళ్ళీ వాడు ఉబ్బి తేలే వరకు, వాడు బాడీలో గాలి దూరే వరకు నా నీరు అలాగే పెట్టాడిని అక్కడ నొక్కుతుంది. నీరు అంత డేంజర్. నువ్వు మాట్లాడితే నేను నూతిలో దూకేస్తాను. కాలు దూకే ఎలా ఉంటుంది చూద్దు. కానీ
అందుకే ఏదో స్విమ్మింగ్ పూల్లో కనపడుతుంది దూకు, దాంట్లోకి వెళ్ళావు, దాంతో ప్రమాదం. అందుకు చూడండి, ప్రపంచంలో బాగా డబ్బున్న వాళ్ళు బలుసున్న అందరూ ఇంకేమీ చూడడానికి లేదని మునిగిపోయిన టైటానిక్ చూడడానికి వెళ్ళారు. చూసారా మధ్య మునిగిపోయిన టైటానిక్ చూడడానికి లేటెస్ట్ మినీ సబ్మెరైన్ వేసుకుని లోపలికి వెళితే, లేటెస్ట్ టెక్నాలజీ తెలితే లోపలికి వెళ్ళేసరికి ఆ సబ్మెరైన్ ఏమని తెలుసు, పేలిపోయింది. నీరు ఎలాంటి దాన్ని పేల్చేస్తుంది, అది పేలిపోయింది. పేలిపోవడమే కాదు, లోపల ఉన్న ఈ కుబేర్లు అందరూ 5-6 ఉన్నారు. వీళ్ళందరూ చేపలకి మేత వేస్తామే, ముక్కల మేత, అలా ముక్కలుగా నీటి దెబ్బకి ముక్కలుగా దేహం సిదిగిపోయింది. అంత డేంజర్ లోపలికి వెళ్తాయి. ఆ లోపలికి వెళ్ళే కొలది అర్థమైపోయింది, భూమి గడియలేసేస్తాయి, సముద్రం అణిసేస్తుంది, నన్ను లోపల పోయేసరికి నాసు తగులుతుంది, పర్వతపు పునాదులు తగులుతున్నాయి. నాకు అర్థమైపోయింది ప్రభువా అని అంటూ 6వ వచనంలో, యెహోవా నీవు నా ప్రాణము కోపంలోనికి పైకి రప్పించి ఉన్నావు, కోపంలో ఉండి నా ప్రాణము నాలో మూర్చెల్లగా. ఇప్పుడు చెప్పండి, లోపల పోయాక లాస్ట్లో ఏం జరిగింది చెప్పండి, కోమాలోకి పోయాక చేప ఎలా మింగుతుందో యోనా చూసాడా చూడలేదా చెప్పండి? కోమాలోకి పోయాడు, ఆయనకేం తెలుసు. ఇంకా కోమాలోకి పోయినా మొత్తం ఇచ్చిన తర్వాత మనకు కత్తి ఎక్కడేటో మనకేం తెలుస్తుందా? తెలదు మనకు. అలాగే యోనా గారు కూడా కోమాలోకి పోయాడే కాదు, పోయేలాగా దేవుడు ఎప్పటివరకు కాపాడలేదు చెప్పిన, దూకుతానని మళ్ళీ ఇంకొకసారి యోనా గారు లైఫ్లో అనకూడదంటే చెప్పండి, ఎక్కడి వరకు లాక్కెళ్ళిపోయాడు చెప్పండి? దేవుడు ఆడు కల్లా లాక్కెళ్ళిపోయాడు, నాచు వల్ల లాక్కెళ్ళిపోయాడు. అర్థమైపోయింది, పోతుంది నా ప్రాణం పోతుంది, ఇదే లాస్ట్ డే, దూకేసి నాకు కాపాడతాడు అనుకున్నాను. కానీ ఇక నాకు టైం అయిపోయింది, గడియలేసినట్టు వేసేసి నన్ను నీటిలో పడేసి అయిపోయింది ప్రభు నా లైఫ్ అని చివరిగా ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని కోమలు పోతే అప్పుడు వచ్చింది ఏడు చెప్పండి, చేప. అదే మొదటి అధ్యాయం 17 వచ్చింది. అప్పుడు వచ్చింది. ఆ వచ్చి మింగేక ఆయనకి మెలకు వచ్చాక అర్థమైంది, నేను ఎక్కడో చీకట్లో ఉన్నాను, లోపల ఉన్నాను. అప్పుడు ఆయనకు అర్థమైంది, బహుశా చేపలో ఉన్నాను. అప్పుడు అర్థమయ్యాక యోనాని ఎక్కడెక్కాడో చెప్పండి, మళ్ళీ చేప వచ్చి అక్కడే కక్కేసింది. చాలామంది యోనా ప్రసంగాలు చేసి ఎలా చెప్పారంటే, నినేవే ప్రజలు ఎలా మారిపోయారన్నా, ఎలా మారిపోయారంటే వాక్యం విని కాదంట, చేప అంట నినేవే పట్టణం తినంగా వచ్చేసి అలా తుపుక్కుమని ఊసేస్తే ప్రజలందరూ చూసి ఇదేంటి చేప లోపల నుంచి వచ్చాడు, ఇది పెద్ద వింత, ఈ మనిషి ప్రసంగం మనం ఎలాగైనా సరే చెప్పండి వినాలని చెప్పి అలా ఉంది అక్కడ. ఇంకా గమ్మత్తు అడుగుతున్నాను చూడండి, అసలు యోనా అని చేపకక్కడు నినేవే ప్రజలు చూసారా? చూడలేదు. పైగా అనుకున్నారంట, మన బాడీ అంతా న్యాచురల్గా ఉంది, మనిషి బాడీ అయితే తెల్లగా ఉంది, ఓహో చేప గర్భంలో 3 రోజులు ఉన్నాడు కదా అందుకే తెల్లగా అయిపోయాడు, మనం ఈ మెసేజ్ వినాలనుకున్నారంట. వీళ్ళు చుట్టాలు ఉన్నారు అక్కడ, ఎక్కడ నినేవేలో. నేను అడుగుతున్నా, ఎందుకు ఇలా చెప్తారంటే వీళ్ళు హిస్టరీ చూడరండి, జాగ్రఫీ చూడరు, లాజికల్గా క్రోనాలజికల్ ఆర్డర్ ఏదవుతుందో అది చూడరు, ఏం జరుగుతుందో చూడరు, కాంటాక్ట్ చూడరు. వీళ్ళకి ఏదనిపిస్తే చెప్పండి అది చెప్పేస్తారు. మనకు అంతా వినేసి మనకు ఒడి గుర్తుంటుంది, చేప మింగింది ఊసింది. ఎందుకు మింగింది, ఎందుకు ఊసింది విషయం చెప్తున్నాను వినండి. ఎక్కడ ఊసింది, ఏ మధ్యధరా సముద్రంలో ఎక్కాడో అక్కడే ఊసింది. అసలు నినేవే ప్రజలు చూసే అవకాశం లేదు. ముగిద్దాం. నినేవే ప్రజలు చూసే అవకాశం లేదు, ఎందుకంటే నినేవే పట్టణానికి యోనా ఎక్కిన వాడెక్కిన సముద్రానికి సంబంధమే లేదు. ఎందుకంటే నినేవే పట్టణం ఇందాక మాట్లాడుకున్నాం, 2 నదుల మధ్య ఉంది. ఎక్కడ? యూఫ్రటీస్, టైగ్రిస్, ఇద్దికేలు, ఫరాత్. అది నదుల మధ్య ఉన్న ప్రాంతం. యోనా ఎక్కింది ఎక్కడ? ఎప్పే వాటర్. ఇది ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దగ్గర ఉందంటే ఇజ్రాయెల్కి దగ్గరకు ఉన్న సముద్రం ఏంటంటే మధ్యధరా సముద్రం. నినేవే పట్టణం దగ్గర అసలు మాట్లాడుకుంటే సముద్రమే లేదు, ఆ ఏరియాలో సముద్రం లేదు. నినేవే పట్టణస్తులు సముద్రాన్ని చూడాలంటే 500 మైళ్ళు రావాలి, 500 మైళ్ళు, కొన్ని వందల కిలోమీటర్లు దాటితే కానీ 500 మైళ్ళు దాటితే కానీ మంచిది. అంటే వీళ్ళకి ఎక్కడ నినేవే పట్టణం, ఎక్కడ సముద్రం, ఇక్కడ చేపకి ఎక్కడికి వచ్చేసరికి ఎండిపోదా? కానీ చూసి మారిపోయాడు, అసలు చూసే అవకాశమే లేదు. అసలు యోనా అనే చేప మింగికి ఎక్కడం యోనాకే బాగా చెప్పండి
తెలుసు. ఆ తర్వాత బయటకు వచ్చాక యోనా ప్రసంగం చెప్పమన్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? 3వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా ముగిద్దాం. అందులో యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నీవు లేచి నేనే మహాపురం పోయి నువ్వు తెలియజేయనిది ఏమనగా అని చెబుతూ వచ్చి 5వ వచనంలో, నేనే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం పాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. ఈ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్యవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండి, మరియు రాజు అయిన తాను ఆయన మంత్రులను ఆజ్ఞగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చను కనుక మనం మనుషులందరూ ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఇప్పుడు చెప్పండి, నినేవే పట్టణం యోనాని చూసి మారారా, నినేవే పట్టణం యోనా చెబుతున్న వాక్యాన్ని విని మారారా? చెప్పాలి. మనిషి మారాలంటే సూత్రం ఆ రోజైనా ఈ రోజైనా ఒకటే చెప్పండి, వాక్యం చెప్పాలి. మేము సాక్ష్యాలు చెప్తాం, మేము అద్భుతాలు చెప్తామంటే మారినట్టు కనబడతారు, మారరు. ఎందుకంటే ఇశ్రాయేల్ చూసిన అద్భుతాలు ప్రపంచంలో ఎవరు చూడలేదు. కానీ అరణ్యంలో ఏమయ్యారు చెప్పండి? రాలిపోయారు. అద్భుతాలు నిలబెడతాంటే నిలబెట్టవు, ఇంకా అద్భుతాలు కావాలనిపిస్తుంది. అందుకే నినేవే పట్టణం మార్పుకి యోనా అద్భుతం కాదు, నినేవే పట్టణం మార్పుకి అద్భుతం ఏంటో తెలుసా? వాక్యం. ఆ వాక్యం విన్నారు, బెంబేలెత్తిపోయారు. దేవుని మాట విన్నారు. ఇంకా హిస్టరీ మనం మాట్లాడుకుంటే, జాగ్రఫీ మాట్లాడుకుంటే, అప్పటికే వాళ్ళ మీద ప్రకృతి వైపరీత్యాలు చాలా జరుగుతున్నాయంట. నది పొంగిపోయిందంట, కరువు వచ్చిందట, పంట పండడం మాగిపోయిందంట, సూర్యరశ్మి తాకిడి పెరిగిందంట, పట్టణాల్లో బేట్లు వచ్చే, భూకంపాలు వచ్చాయట. అప్పటికే రకరకాల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ యోనా లాంటి వాడు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఉపద్రవం అంటే ఇంకేమైపోతాము? ఇదేదో మనం ఒప్పుకొని మారిపోతే బెటర్ అని చెప్పి మొత్తం రాజు, మంత్రులు, పశువులు అన్నీ కిందకి దిగిపోయి ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు మేము ఉపవాస దినాలు ప్రకటిస్తున్నాం. ఏంటో ఉపవాస దినాలంటే, వాళ్ళందరూ మరియు రాజును తాను మంత్రులను ఆజ్ఞగా వారి మనసు తిప్పుకుని పశ్చాత్తాప్తుడై దేవుడు క్షమిస్తాడేమనుకుని వారు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ ఏది తినకూడదని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గోనె పట్ట కట్టుకొని మనపూర్వకంగా దేవుని అడుగుని వాళ్ళని దూతలు నినేవే పట్టణంలోనికి సాటింపేశాడు. గోనె పట్ట అంటే ఏంటండి? ఈ మధ్య గోనె పట్టలు కట్టుకుని మీటింగ్లు ఎక్కువైపోయి మీరు చూసారు లేదో? గోనె పట్ట బాగానే కట్టుకుంటున్నారు, బూడిదలోనే బాగానే కూర్చుంటున్నారు. అసలు విషయం కారు వదిలేశారు. నేను అడుగుతున్నాను, అయినా మనం గోనె పట్టలు కట్టుకోవడం ఏంటి? చాలామంది ఉపవాసాలు ఈ లెంట్ టైంలో ఇలా ఏం చేస్తారు చెప్పిన, ఈ నాన్ వెజ్ తినవరా అంటారు. నిజంగా నాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా బాగా చేస్తున్నారని. కానీ విషయం చెప్పిన, నాన్ వెజ్ తినడం అంతే. కానీ అక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. అక్కడ ఏంటి? అక్కడ రాస్తున్నారు చూడండి, మనుషులందరూ తమ దుర్మార్గతని విడిచి తాము చేస్తున్న బలాత్కారం మాని. ఇప్పుడు చెప్పండి, ఫాస్టింగ్లో లేదా ఉపవాసంలో దేవుడు కోరుకునేది మాంసం మానేసావా లేదని కాదు. ఏం మానేయాలి చెప్పండి? పాపం మానేసి, బలాత్కారం మానేసి, దుర్మార్గత మానేసి, అప్పుడు మానే మాంసం, అప్పుడు అందం. నువ్వు మాంసం మానేసి పక్కింటికి పోయి వాడితో బలాత్కారపు గొడవలు పెట్టుకుంటే ఇది ఉపవాసమా? నువ్వు ఎదుటోడితో గొడవాడటం మాను, ఎదుటోడితో దుర్మార్గపు మాటలు మాను, ఎదుటోడితో కిచ్చాపాటి మాను, ఎదుటోడి నెత్తి మీద అన్యాయంగా లాగడం మాను, ఏది మాను. కానీ ఏం చేస్తావు? 3 రోజులు చెప్పండి ఉపవాసం ఉంటావు. 40 రోజుల్లో అయితే ఇంకొంతమందికి ఇంకొంతమంది చూడలేవండి. పెద్ద మల ఉన్న పెట్టి అంటే ఉపవాసంలో ఉన్నాం కదా, అలా అడగాలని ఎలా ఎట్టింది మొఖం పెద్దది. అలా అడగాలని అడుగుతున్నాను. అసలు మనం ఉపవాసం చేస్తున్నామని సాటింపే వద్దు అన్నాడు. సాటింపే వద్దంటే ఫ్లెక్స్ ఎట్టి ఎన్ని రోజులు అన్నాం చెప్పండి? ఇక్కడ 40 రోజులు చెప్పండి. సాటింపు వద్దంటే ఫ్లెక్స్ ఎట్టాము. నేను అడుగుతున్నాను, ఉపవాసం ఉన్నామని నీరసంగా మోకాలు పెడతాం, ఉపవాసం ఉన్నామని. కొంతమంది అంటున్నారు, ఆగరా లెంట డేస్ అయిపోయి చూసుకుందాం అని. అంటే ఏం మారలేదు నువ్వు ఇంకా అని. లెంట డేస్ అడ్డొచ్చినప్పుడు బావుకి గొడవకి నేను మాట్లాడుతాం. లెంట డేస్ అయిపోయి చూసుకున్నాం. కొంతమంది అన్నారంట, లెంట డేస్లో ఇప్పుడు నన్ను ఏమి డిస్టర్బ్ చేయకండి, లేకపోతే ఏం చేస్తావు? నరికేస్తాం మమ్మల్ని. దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? ఉపవాసం అంటే చెప్పిన, ఉపవాసం అని ఈ పర్యాయ పదాలు నానార్థాలు చెప్పకండి. ఉపవాసం అంటే ముందు మానేయవలసినవి మానే, దేవునికి దగ్గరగా కూర్చుని నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు దుర్మార్గత మానే. ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా వెళ్తావు ఎదుటోళ్ళ మీదకి, అది తగ్గించుకోవాలి.
నువ్వు బలాత్కారం చేస్తున్నావే చాలా మంది దగ్గర, నువ్వు సంపాదించడం కదా మానే. మీరు కోడళ్ళు అయితే మీ అత్తతో గొడవలు మానే, నువ్వు భర్తవైతే నీ భార్యని అజమాయిషీ చేయడం మానే, నువ్వు భార్యవైతే నీ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన సంపాదన దొంగిలించడం మానే. ఈ దుర్మార్గ పనులు మానే. నువ్వు వయసులో పిల్లవైతే ఎవరైతే ఉన్నారో, ఇదిగో మీరు చేస్తున్న తల్లిదండ్రులు బెదిరిస్తున్నారే ఆ బలాత్కారం పనులు మానే. అప్పుడు ఫాస్టింగ్, అప్పుడు అందం ఉంటుంది. పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసేస్తారు, లేదా భర్తను బ్లాక్మెయిల్ చేస్తారు, భార్యను బ్లాక్మెయిల్ చేస్తారు, ఎదుటోళ్ళని బెదిరించేస్తారు, ఇవన్నీ చేస్తారు. మేము మాత్రం ఉపవాసం 4 రోజులు ఉంటానంటే దేవుడు అంటాడు, ఎవరికి కాదు మీ ఉపవాసాలని అడుగుతాడు. గుర్తుపెట్టు. నేనే పట్టణాన్ని చూసి దేవుడు ముచ్చట పడింది ఏంటంటే భోజనం మానేశారు. దానికన్నా దేవుడిని ఆకర్షించింది ఏంటి చెప్పిన, పాపం మానేశారు. మనం పాపం మానేసినప్పుడు భోజనం అప్పుడు దేవుడు నచ్చుతాం. మనం ఏం చేస్తాం? భోజనం మానేసాం చెప్పండి, ఎప్పుడు చేసే పాప పనులు మాత్రం చేస్తాం. అందుకే భోజనం ఎలా, ఈ ఉపవాస కుడికి ఎలా ఉంటుంది చెప్పిన, ఉదయం మధ్యాహ్నం మానేశారట చెప్పండి, 2 పూటలకు వెళ్తే సాయంత్రం గట్టి కొట్టారండి, గొప్ప ఉపవాసమే. కొంతమంది ఉపవాసం అంటే చెప్పిన, వాళ్ళకు ఉపవాసం అంటే రైస్ ఒక్కటే మానేస్తారండి. రైస్ మానేయడం ఉపవాసం. డ్రై ఫ్రూట్స్ తినేస్తారట, డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతారట. ఓఆర్ఎస్ ఆగిపోయింది కానీ ఓఆర్ఎస్ కూడా తాగేస్తారట. ఇదేం ఉపవాసం అండి? నేను ఇంకేం తినండి, కోకోనట్ వాటర్ 2 బాటిల్, ఇంకా అంతకన్నా సెలైన్లు ఏమున్నాయండి? సెలైన్ కన్నా పవర్ఫుల్ తెలిసే కోకోనట్ మీ దగ్గర బాగా దొరుకుతుంది. అన్నిటికన్నా ఎనర్జీ ఫుడ్. నేను ఏం రైస్ తినండి, 2 బనానాలు తింటాను. బనానా గట్టిగా రైస్ కన్నా బలం అది. నేను ఏం రైస్ తినండి చెప్పండి, 2 ఖర్జూరం చెప్పండి, 2 అది కోవిడ్ ఖర్జూరం 2 తింటాను. ఈ ఉపవాసం అంటే చెప్పిన మానేస్తారు, పనులు మానేస్తారు, భోజనం మానేస్తారు, పశువులను తోలికెళ్ళడం మానేస్తారు, అన్నీ మానేస్తారు. మొత్తం టైం అంటే వాళ్ళ టైంని, వాళ్ళ మనీని, వాళ్ళ యొక్క ఎనర్జీని మొత్తం తెచ్చి ఎక్కడ పెట్టారు చెప్పండి? దేవుడి దగ్గర పెట్టి మమ్మల్ని క్షమిస్తావా క్షమించవా. ఉపవాసాలు ఎందుకు ఉండాలి చెప్పిన? ఎందుకు ఉపవాసం ఉంటామంటే సెకండ్ ఫ్లోర్ వేస్తున్నాం అంటే, 2nd ఫ్లోర్ కోసం ఉపవాసం. ఒక ఆయన 3 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉన్నా దేవుడు వాళ్ళకి ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు, ఇల్లు కోసం అడుగుతున్నాడు అన్నమాట. జవాబు ఇవ్వలేదు. పాస్ట్ గారు సీరియస్గా అన్నారు, నీకెందుకు దేవుడు, నువ్వు ఇల్లు అడుగుతున్న దేవుడు ఎందుకు నీకు జవాబు ఇవ్వలేదు తెలుసా కుమారుడు అనగాని. ఇంగ్లీష్లో చెప్తాడు మెసేజ్ అయినా, ఎందుకు పాస్టర్ గారు అని అడిగాడంటే, ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు ప్రేయర్లో మార్బుల్స్ టైల్స్ దేవుడు క్లారిటీగా చెప్పలేదు, అందుకే ఇవ్వలేదు నీకు అన్నాడు. అందుకంట ప్రేయర్లో అంట టైల్స్ అనో మార్బుల్స్ అనో దేవుడు చెప్పలేదు, అందుకు ఇవ్వలేదంట దేవుడు. అందుకే ఆలస్యం అయిపోయిందంట. ఇల్లుల కోసం ఉపవాసం ఉండడం ఏంటి, సమాధుల దొడ్డు కోసం ఉపవాసం ఉండడం ఏంటి, పెళ్ళిళ్ళ కోసం ఉపవాసం ఉండడం ఏంటి, పిల్లల కోసం ఉపవాసం ఉండడం ఏంటి? అసలు ఉపవాసం అంటే బైబిల్ని పిండితో వచ్చే కంటెంట్ ఏంటి తెలుసా? పశ్చాత్తాపడ్డానికి. గోని పట్లైనా బట్టలైనా బతుకునైనా చింపుకొని కూర్చొని ఏడాల్సింది దేనికోసం అంటే, తప్పులు చేస్తున్నాం ప్రభువా మమ్మల్ని క్షమించు, మాకు మారు మనసు, ఇదిగో బూతులు మానలేకపోతున్నాం, మారగలిగే శక్తిని మాకు ఇవ్వు ప్రభువా. ఇదిగో అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయాం, ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం మాకు నేర్పించు ప్రభువా, మాకు ఉన్న దాంట్లో బ్రతకడం నేర్పించు ప్రభువా, మమ్మల్ని మార్చు ప్రభు. అంటే మన బతుకును మార్చమని చేసేదే చెప్పండి ఉపవాసం. అప్పుడు అడుగు, నువ్వు మారితే ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడు, పిల్లలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మొన్న ఒక ఆయన నాకు చేశాడు, ఎక్కడ ఏదో గుంటూరు నుండి చేసి, పేరు అడగండి నెంబర్ అడగండి, ఫోన్ చేసి అడుగుతున్నాడు, అని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, 3 రోజులు ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారంటే ఉపవాసం చేయకన్నాను. అదేంటంటే పెళ్లి కోసం ఎవడన్నా ఉపవాసం ఉంటే ప్రేయర్ చేసుకో, చక్కటి పిల్లనిమ్మని అడుగు, బైబిల్ కొలతల్లో సరిపోయే విశ్వాస సంబంధమైన అమ్మాయి ఉంటే అడుగు. మరి ఉపవాసం దేనికన్నా అంటే, నువ్వు దేవుని దగ్గర మార్చుకోవాల్సిన ఏమన్నా ఉంటే చెప్పండి, మార్చుకుంటానని అది అడుగు, అప్పుడు చేయ ఉపవాసం. మనకు ఉపవాసాల అర్థాలు మారిపోయాయి, పశ్చాత్తాపం అర్థాలు మారిపోయాయి. అందుకే వాళ్ళు పశ్చాత్తాపడిపోయారు. దేవుడు పైనుండి చూసి 10వ వచనంలో, నినేవారు తమ చెడుతనను మానుకొనగా, చూడండి, చెడుతనం మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాటిచ్చిన కీడు చేయక మానేశాడు. ఇప్పుడు యోనా గారికి సంతోషం ఉండాలద్దా? దేవా, నేను చెప్పిన ఒక్క మెసేజ్కి మొత్తం దేశమంతా కూర్చొని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్టిజాలు వైపు అడుగులు వేశారంటే ఎంత మహిమను తెచ్చుకున్నా ప్రభు. ఒక పాపి మారుడు నీకు ఎంత సంతోషం ప్రభు అంటే బాగుండు అనలేదు. ఏమన్నాడు తెలుసా? వాళ్ళ మారడం నచ్చలేదండి ఎవరికి? మళ్ళాడుడండి. ఎవరు చెప్పండి? ఏమంటున్నాడు చూడండి 4వ వచనంలో, యోనా దీనిని చూసి, దేని చూసి? వాళ్ళ మారడం చూసి బహు చింతాకాంతుడై.
కోపగించుకుని మళ్ళీ ఎవరి మీద అంటే మాట్లాడితే ఎవరి మీద కోపమిస్తారు చెప్పండి? దేవుడి మీద కోపగించి, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని అనుకుంటున్నాను కదా, అందువలననే నీవు కటాక్షము, జాలి, బహు శాంతము, అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయి మానదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే ఎప్పుడు ఇశ్రాయేలుకి నేనే వారి గొడవలు ఉన్నాయని పారిపోయాడా? ఈ మనిషి మాట నెరవేరకుండా ఆగిపోతే దేవుడు మారిపోతాడని పారిపోయాడా చెప్పండి? అది అసలు పాయింట్ అయింది. గతంలో ఇశ్రాయేలుని ఇలాగే అన్నావు, అని చంపలేదు. ఇప్పుడు వీళ్ళకి చెప్పమన్నావు, వీళ్ళనే చంపో, ఇలాంటిది ఏదో చేస్తామని పారిపో. అంటే ఈయనకి ఏం జరగాలి చెప్పండి? చచ్చిపోవాలి ఈయన ముందు. మనం అలాంటి వాళ్ళం అంటే అలాంటి వాళ్ళమే. అందుకే చూడండి ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను బ్రతుకుడి కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇంకా బ్రతికి నీకు చంపమని యెహోవాకి మనమంటే ప్రార్థన చేయగా. ఇదేం ప్రార్థన అండి? ఏమని? వాళ్ళు బాగున్నారు, నాకు బతకాలనిపించలేదు, నన్ను చంపే అన్నాడట. మనం అలాంటి వాళ్ళం కాదు చెప్పండి? చెప్పండి. మన ప్రార్థన మేము అస్సలు అలా చేయమని మేము చాలా మంచిగా అనకండి, మనం అలా చేద్దాం చెప్పనా? మన ప్రార్థన అంటే చెప్పిన బాగా కష్టాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, కంపేర్ చేసే ప్రేయర్ అంటే చెప్పిన, ఈదులు అందరూ బాగానే ఉన్నారు ప్రభువా, మాకే ఎందుకు? ఇది యోనా ప్రార్థనే. ఆలో బాగానే ఉన్నారు, ఏళ్ళు బాగున్నాడు, ఆ ఎదవా బాగున్నాడు, మా బతుకులు ఏంటి ప్రభువా ఇలాగైపోయినాయి? ఊర్లో ఎంతమంది పిల్లలు ఉండగా మా పిల్లోడే ఫెయిల్ అయిపోవాలి ప్రభువా. ఇది ఎలా ఉందంటే మనం నాశనం అయిపోతాయి చెప్పండి, అందరూ నాశనం అయిపోవాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? మనకన్నా బాగా ఇల్లు ఎవరైనా కట్టుకున్నా మనకన్నా మనసు బాగోదు చెప్పండి. మనకన్నా ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నా మనసు బాగోదు. మనకన్నా ఎవరైనా అందంగా ఉన్నా మనసు బాగోదు. మనకన్నా బాగా డబ్బులు శాలరీ సంపాదించే మనసు మనం అదో టైప్ అండి. దేవుళ్ళు ఉంటాం కానీ అదో టైపు. మనకన్నా ఎవరైనా బాగుంటే యోనా గారు అంటున్నారు, ఇంక ఇలా బాగోడు నేను చూడలేకపోతున్నాను, అని తీసిపో అన్నాడంట. అప్పుడప్పుడు మీరు చూసారా? ఆడేం ఉండడు ప్రభువా. పరిశీల ప్రార్థన, వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటాను, 5 సార్లు ప్రార్థన చేస్తాను, కానీ ఆ యాదవ్ మాత్రం ఎకరం కొనేసాడు. నీ నీతిని బట్టి నిలబడుతున్నా, కనీసం సెంటి నెల కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు ప్రభు. ఎందుకు ప్రభు ఈ బతుకు? ఇవన్నీ పరలోకం కంగారైపోతుందండి ఈ ప్రార్థనలని విని. ఇటు ఇలా ఉన్నారు కోనసీమలో అని గుర్తుపెట్టుకోండి. నిజంగానే ఇవన్నీ కంగారైపోయే ప్రార్థనలు. ఏం ప్రార్థన చూడండి, అది కంపేర్ చేస్తున్నారు. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తోటి బస చేసి అచ్చడి పందులు ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూదును అనుకుని ఆ నీడను కూర్చొని ఏం వేసుకున్నాడట? పందిరి వేసుకుని ఏం చూస్తున్నాడట? ఏమైపోయాడట? ఈ పట్టణానికి ఏదో జరగకుండా ఉంటుందా? అప్పుడు నా మెసేజ్ అదిరా, యోనా మెసేజ్ అంటే అని చెప్పకుండా ఉంటాను. ఇప్పుడు చెప్పండి, ఇది చదువుతుంటే నినేవే ప్రజలు మారారో లేదో తర్వాత విషయం, కానీ అర్జెంటుగా ఈ గ్రంథంలో మారాల్సింది ఎవరో చెప్పనా? యోనా పాస్టర్ గారు. పాస్టర్ గారే మారాలి ఇక్కడ మారాల్సింది పాస్టర్ గారు. ముందు ఈయన మారాలి, తర్వాత నినేవే ప్రజలు, తర్వాత ముందు ఈయన. అందుకే దేవుడికి చాలామంది ప్రవక్తలు ఉన్నా, చాలామంది నీతిమంతులు ఉన్నా, చాలామంది ఉపదేశకులు ఉన్నా, దేవుడు యోనా గారిని ఎందుకు పంపించాడంటే ఆ పట్టణమే కాదు మారాల్సింది చెప్పండి, యోనా గారు కూడా మారాలి. కనుక రంగంలోనికి దేవుడు అవసరమైతే సముద్రంలో పడేసి లేపి, అవసరమైతే చచ్చిపోయినా బతికిస్తాడు, బతికించి అవసరమైతే శాపను పంపించి తీసుకొచ్చి మళ్ళీ ఆ సీన్లో నేను, ఎందుకంటే ఈయన మారాలి. నినేవే పట్టణం మారడం ఎంత అవసరమో ఈ పెద్ద ఆయన సేవకుడు మారడం కూడా చెప్పండి అంతే అవసరం. అందుకే ఆ పందులు ఒకటి వేసుకుని ఏమి సంభవిస్తా చూస్తారు. మనం కూడా అలాంటి వాళ్ళం అంటే అలాంటి వాళ్ళమే. మనం బాగా ప్రార్థన చేసుకుని బాగా చర్చికెళ్ళి మనం ఏమి గొడవలు పెట్టుకోకుండా ఎదుటోళ్ళు మన దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకుంటే అప్పుడు అసలు భక్తి బయటకు వచ్చేస్తుంది. ఏమంటే చెప్పిన, నాలాంటి నీతిమంతుడు నువ్వు అన్నావు కదరా, చూస్తా ఎలా బతుకుతావో చెప్పండి, నేను చూస్తా. డ్యూటీకి వెళ్ళి వస్తున్నా కదా, దారిలో నీకు ఏమి చెప్పండి. ఇది ఎలా ఉందంటే చెప్పండి, ఏమీ జరగకుండా ఉంటుంది. మమ్మల్ని అన్నారు కదరా, పిడుగు అడిపోద్దురా మీ ఇంటి మీద అంటాం. ఆ దేవుడు ఉన్నాడు చూసు. ఈ మాటలన్నీ చూసారా? ఆ దేవుడు ఉన్నాడు. ఇంకా దేవుడికి అప్పగించేసింది. వీళ్ళు చెప్తే ఇంక దేవుడు ఇంకా ఓకే అరసేస్తాను కంగారు పడక అన్నట్టు. ఆ దేవుడు ఉన్నాడు, నేను దేవుడికి అప్పగించేస్తాను, ఇంకా దేవుడు చూసుకుంటాడు. ఏదో జరగకుండా ఉంటుందా? నేను చూడకుండా ఉంటాను. నిజంగానే మనతో గొడవ పెట్టుకున్న వాళ్ళకి నెక్స్ట్ డే ఏదో జరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనం మాట్లాడి చెప్పిన అడిగి చెయ్యి ఇరిగిపోయిందంటే ఇరిగిపోద్ది ఎదవకి. ఎందుకు ఇరిగిపోయింది చెప్పిన, నేను అన్యాయంగా నా మీదకి చెప్పండి, అందుకే ఆట గుద్దేసింది ఎదవని. ఈ భక్తి చెప్పండి, ఇది భక్తి కాదు చెప్పండి. ఎదుటోళ్ళ మీద మనం నీతిమంతులమని చెప్పండి
అడావడి చేస్తున్నాను చూసారా, స్వనీతి. యోనా గారికి అక్కడ చూస్తుంటే ఆయనకి ఎదుటోళ్ళు మారడం నచ్చట్లేదట, బాగోడు నచ్చట్లేదంట, ఆయన ప్రసంగం నెరవేరలేదని ఆయనకి బాధ ఎక్కువైపోయిందంట. కాబట్టి దేవుడు 7వ వచనంలో ముగించేస్తున్నాను. మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును క్షమించండి 6వ వచనంలో, దేవుడిని యెహోవా సొరచెట్టుని ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుకొట్టుకై అది పెరిగి యోనాకు తలగా నీడ ఇచ్చినట్లు చేసును. ఆ సొరచెట్టు చూసి యోనా బహుగా సంతోషించును. మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా ఆ చెట్టును తొలగించినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు ఏడుము గల తూర్పు గాలిని రప్పించను. యోనా తలకి ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మచెల్ని బ్రతుకుడు కంటే చచ్చుడు నాకు మేలు. మాట్లాడితే ఏం చెప్తాడండి ఈయన? ఇందాక సముద్రంలోకి చెప్పండి, అదే గొడవ. ఇందాక వాళ్ళు మారినప్పుడు చచ్చిపోతారు అంటున్నాడు, వీళ్ళు బాగుంటే చచ్చిపోతారు అంటున్నాడు. ఇప్పుడు చెట్టు ఎండిపోతే చచ్చిపోతారు, ఎండగాస్తే చచ్చిపోతాడు. వాన గురిస్తే ఈయనకి మాట్లాడితే చెప్పండి ప్రాణం ఏదో. ఈయన ఏమనుకుంటున్నాడంటే అలా వెళ్ళి అలా వచ్చాడు అనుకుంటున్నాడు. ఈయన మాట్లాడితే ఎండగాస్తే చచ్చిపోతాడట, గాలి ఎగిపోతే చచ్చిపోతాడట, వాళ్ళు మారితే చచ్చిపోతాడట, వాళ్ళ పట్టణం బాగుంటే చనిపోతే, నేను ప్రసంగం నెరవేరకపోతే చచ్చిపోతాడట. ఈయన మాట నెరవేరకపోతే చచ్చిపోతారు. మనలాగే ఉన్నాడా లేదా? ఎందుకు చచ్చిపోయావమ్మా, ఇలాంటి పని ఎందుకు చేసేవే తల్లి అని హాస్పిటల్ కొన ఊపిరిలో ఉన్నదాన్ని అడిగితే కరివేపాకు తెమ్మంటే తేలేదని గొడవ. కరివేపాకు కోసమే, కరివేపాకు కోసం గొడవలు వేసుకుంటారు కదా, పెట్టుకోరా. అట్లాడితే చిన్న చిన్నగా నడుతున్నాను. సూసైడ్ వెనకాల మీరు చూడండి పెద్ద కారణాలు ఉండవండి. ఈగో అంటే అలా అనుకున్నది జరగలేదని సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. నేను సందర్భం కాకపోయినా మాట చెప్తున్నాను, సూసైడ్ చేసే ప్రయత్నం చేయకండి. మైండ్ కనుక దానికి అలవాటు పడిందో ఒక్కసారి సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి మైండ్ మళ్ళీ చేయిస్తుంది. మీరు ఎడకారం కూడా మాట్లాడకండి. దానికి సాతాను గడికి త్వరగా దొరికే అవకాశం అది. మీరు మాట్లాడితే చచ్చిపోతాను, లోపలికి వెళ్ళిపోతాను, గెడడేసుకుంటాను, చీకట్లో కూర్చుంటాను, ఎవరు నన్ను చూడకండి, దూరంగా పోతుందంటే నీ దగ్గరికి దేవుడు వస్తలేదని తెలియదు, కానీ ఆడొత్తాడు. ఎవరు చెప్పండి? దూకెత్తావా? దూకే అంటాడు. ఎవరు చెప్పండి? మేడ చివరికి వెళ్ళి దూకేస్తానంటే నీకు ఎవరో గెంటేసినట్టు అయిపోద్ది ఏమనుకుంటున్నావు? ఉరేసుకున్న వాళ్ళందరూ మీరు చూడండి, నిజానికి వాళ్ళు ఉరేసుకుని దిగుదాం అనుకుంటారు, కానీ వాళ్ళ చిట్ట చివర ఉరి స్టేజ్ ఏంటో తెలుసా? మా సీనియర్ ఎఫ్ఎస్లో నేను చూసిన కేసులు చెప్తున్నాను. ఆ టైంలో వాళ్ళకి యూరిన్, మోసం అన్నీ రిలీజ్ అవుతాయి, నాలుగు అడ్డంగా కరుచుకుంటారు, దారుణంగా చనిపోతారు. ఆ టైంలో బతకాలన్న ఆశ ఉంటుంది కానీ బతకలేరు, ఎందుకంటే ఇంక దిగిపోయారు. ఇంకా అంతే, దిగిపోయేలాగా వాడు చేస్తాడు. మీరు చూడండి చరిత్రలో సౌలు రాజు సూసైడ్ చేసుకున్నాడు. సౌలుకి ఎవరు పట్టాడు చెప్పండి? సాతానుగాడు పట్టాడు. ఇస్కరియోతు యూదా ఉరేసుకున్నాడు. ఎవరు పట్టారు చెప్పండి? సాతానుగాడు పట్టాడు. ప్రతి సూసైడ్ కేసు వెనకాల ఎవరుంటారు చెప్పండి? ఆడుంటాడు. నువ్వు లోపల పోయి తాగేస్తున్నాను అంటే తాగే అంటాడు, ఆడు గుర్తెట్టుకో. అందుకే ఈ హాస్పిటల్ మంచమే పడిన వాళ్ళని అడగండి, ఎందుకు తాగేవరా, అసలు తాగాల్సిన ఎందుకు రా, నువ్వు ఎందుకు తాగావంటే ఆడు అంటాడు, అదే ఎందుకు తాగని నాకు అర్థమవుతుంది. మాకు అర్థమైంది, నువ్వు ఎందుకు తాగావు? అసలు తాగకూడదు అనుకున్నాను, అసలు ఎలా గుడక వేస్తాను, 2 గుడకలు ఎలాగేస్తాను నాకే. హాస్పిటల్లో లాస్ట్లో చెప్తారు వినండి, ఎందుకంటే ఇంత కాలుతుందని అనుకోలేదు, వెనకాల కూడా కాలిపోయినాను, ఎందుకు అంటించుకున్నావు అది అనిపిస్తుంది. ఆ టైంలో ఎవరో ప్రేరణ, ఏదో ప్రేరణ మన చేతితో మనకన్నే పడిపించాడు ఒకడు ఉంటాడు, అడు గుర్తుపెట్టుకున్నాడు సాతానుగా. అందుకే యోనా గారు అంటున్నారట, ఆయన దేవుని ప్రవక్త కనుక సరిపోయింది. ఆయన మాట్లాడుతున్నాడు, నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, ఇంక నేను బ్రతకను, నాకు అనవసరం, చెట్టు ఎండిపోయింది, ఇంక నేను బతకను అంటున్నాడు. ఎండగా నేను బతకను అంటున్నాడు, వాన వచ్చేది నేను బతకను అంటున్నాడు, బతకనాను. అప్పుడు దేవుడు, ఈ సొరసెట్టుని కూడా నువ్వు కోపించిన న్యాయమా అని యోనాను అడుగుగా, యోనా ప్రాణం పోవునంతగా, చూసారా మనలా ఉంది సమాధానం. ఏమంటున్నాడు? దీనికి చనిపోవడం ఈ మాత్రం దానికి, చెట్టు ఎండిపోతే చనిపోవడం న్యాయం అంటే ఏమంటున్నాడు చెప్పండి? న్యాయమే, చనిపోవడం న్యాయమే. ఒరే దీనికి కూడా కోపం ఇస్తారంటారు. మనం అంటాం చూసారా, దీనికి కూడా ఒరే చచ్చిపోతాను అంటారు. యోనా కూడా అంటున్నాడట, యోనా గారు అంటున్నారు ఏమని, దీనికి కూడా కోపం ఇస్తామంటే యోనా గారు అన్నారంట, కోపం ఇస్తాను, దీనికి కూడా కోపం ఇస్తాను. దీనికి ప్రాణం పోయినందుకు కోపమించడం న్యాయమా? కోపమించి కాదంటలేదు, కానీ ఎంత ప్రాణాలు తీసుకున్నందుకు కోపమా యోనా? ఎందుకు యోనా నీకు అంత కోపం అన్నట్లేదండి? ఆ రెఫరెన్స్ అవుతుంటే ఈ మెసేజ్ నెరవేరకపోతే నీకు కోపం వచ్చేస్తుంది, నువ్వు అనుకున్న జరగకపోతే నీకు కోపం వచ్చేస్తుంది, నీకు అనుకూలమైన మనుషులు మారకపోతే నీకు కోపం వచ్చేస్తుంది, నీకు అనుకున్న కాని మనుషులు మారితే నీకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు యోనా నీకు విషయం చెప్తాను గుర్తుపెట్టుకో. అందుకు యెహోవా నువ్వు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి రాత్రిలోనే వాడిపోయిన సొరసెట్టి విషయంలో నువ్వు విచారపడుచున్నావే, అయితే 125,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జన సమూహం పశువులు గల నినివే పట్టణం మహాపురం విషయంలో
నేను విచారపడవద్దని యోనాతో చెప్పగా, యోనా గుర్తుపెట్టుకో, చెట్టు ఎండిపోతానే చనిపోతాను అంటున్నావే, కానీ చెట్ల కన్నా గొప్పలు ఎవరు చెప్పనా? మనుషులు. యోనా, చెట్టు కోసమే నువ్వు ఇంత బాధపడితే మనుషులు రాత్రికి రాత్రే చనిపోతే నేను ఎంత బాధపడతా అని చెప్పు. అందుకే మనుషులు చనిపోవడం నువ్వు కోరుకుంటున్నావు, మనుషులు మారిపోవడం నేను కోరుకుంటున్నాను. నీ మాట నెరవేరలేదని నువ్వు కోరుకుంటున్నావు, మా మాట తీరు మార్చుకుంటామని అన్నందుకు నా మనసు మార్చుకోవడం నేను కోరుకుంటున్నాను. నువ్వెందుకు యోనా ఇలా ప్రవర్తిస్తున్నావు? గమ్మత్తని చెప్పిన, దేవుడు ఎవరిని ఇచ్చిన తర్వాత ఇక యోనా ఏమీ మాట్లాడలేదు. దాని అర్థం ఏంటి? యోనా గారికి పిక్చర్ ఏంటో అర్థమైంది, మారిపోయాడు, తప్పైపోయింది ప్రభు అని లొంగిపోయాడు. ఇక్కడ మారవలసింది నినివే ప్రజలు మారారు. అన్నిటికన్నా గొప్ప సంగతి కోపిష్టి అయిన చెప్పండి యోనా గారు మారిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఏవైతున్నా ఉపవాస గుడుగులు వాళ్ళకే కాదు చెప్పండి, దేవుడు ఉపవాస గుడుగులు యోనాకి ఎక్కడ పెట్టించాడు చెప్పనా? చేప గర్భంలో పెట్టించాడు, బయటికి రప్పించి పెట్టాడు, ఎండలో కూర్చోబెట్టాడు, పాఠాలు నేర్పించాడు, రుద్దేశాడు, నాసులోకి లాగేశాడు, బండ సొందుల్లో పడేశాడు, సముద్రంలో ఊపేశాడు, మొత్తం అన్నీ నేర్పించి మొత్తం మీద యోనాను దేవుడు మార్చేశారు. కొన్ని కోపాలు మనం కోపపడండి, కానీ అర్థవంతంగా ఉండాలి. మనం కోపపడండి ఎదుటోళ్ళు నాశనం చేసేలా కాదు, కోపపడండి మన ప్రాణాలు తీసుకునేలా కాదు, అర్థవంతంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నేను ముగించేస్తున్నాను. ఇదంతా చెప్పి ఒక్క పాయింట్ నేను చెప్పకపోతే ఈ మెసేజ్కి అర్థం లేదు. మత్తయి సువార్తలో ప్రభు అంటాడు 12వ అధ్యాయంలో, యోనా కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు అంటాడు. యోనాలో ఏం గొప్పతనం ఉందంటే యోనా కన్నా గొప్పవాడు అనుకో. యోనా శాప గర్భంలో ఉండడమే గొప్పతనం అయితే యోనా కన్నా గొప్పవాడు ఏంటో చెప్పున, మనుష్య కుమారుడు మరణ గర్భంలో ఉన్నాడు, భూ గర్భంలో ఉన్నాడు. మనుష్య కుమారుడు యోనా కన్నా గొప్పవాడు. యోనా శాప గర్భం నుంచి వస్తే నినివే ప్రజలు మారారని లేదు, కానీ మనుష్య కుమారుడు 3 రోజుల తర్వాత భూగర్భం నుంచి సజీవంగా వస్తే ఈ ప్రపంచం కోనసీమ సకినేటిపల్లి వరకు మారిపోయింది. ప్రపంచం ఆశ్చర్యపడేది 40 రోజుల్లో చివరి రోజు ఈస్టర్ డేలో మనకు ఆశ్చర్యం ఏంటో తెలుసా? మనం నమ్మిన దైవం 3 రోజులు మరణపు గర్భంలో ఉండి భూగర్భంలో ఉండి బయటికి వచ్చి సజీవంగా మనుషులు కనబడి నేను మరణించి తిరిగి లేచాను సజీవంగా కనబరుచుకున్నాడు. చేప గర్భంలోనికి యోనా కాకపోతే ఇంకో యోనా వెళ్తాడు. మొన్న కూడా వార్తలు మీద చూడండి, అమెరికాలో నిజంగా యోనాను మింగిన లాంటి ఒక చేప మింగింది. 2 డేస్ తర్వాత బయటకు వచ్చాడు. ఈరోజు కూడా యోనాలాగా అలాంటి చేప గర్భంలోకి వెళ్ళి బతకొచ్చు, కానీ గమ్మత్తేడు చెప్పిన, చావు గర్భంలోకి వెళ్ళి బతికినోడు ఎవడో లేడు. అందుకే యోనా కన్నా గొప్పవాడు మన మధ్య, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈయన చేప గర్భంలోనికో ఏ గర్భంలోకి వెళ్ళి రాలేదు, ఆయన ఏకంగా భూగర్భంలోకి వెళ్ళాడు. 3 రోజులు ఉన్నాడు, మరణించి తిరిగి లేచాడు. మాట ఒకటి చెప్పాడు, ఎలా వెళ్తున్నానో చెప్పండి, అలాగే వస్తా అన్నాడు. నా యందు నమ్మిక ఉంచితే ఇది యోనా చరిత్ర కన్నా అద్భుతం. యోనా చేప గర్భం అద్భుతం చూస్తే మనకు మారు మనసు వస్తుందో తెలియదు, కానీ మనుష్య కుమారుడు మరణించి తిరిగి లేచిన అద్భుతాన్ని నమ్మండి, మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఏం అద్భుతం జరుగుతుందంటే ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా చెప్పండి ఒకరోజు తమ తమ వరుసల్లో తిరిగి లేస్తాం. ఇదే సువార్తలో ఎప్పుడు మనం ఆలోచించాల్సింది. ఆయన వస్తాడు వస్తాడు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, సరిగ్గా వస్తాడు. ఈ లోపల సమాధుల చుట్టూ తిరగకండి, ఆయన వస్తాడు. సమాధుల దగ్గరికి వెళ్తారు కండి, ఈ నెలలో వెళ్ళి ఇష్టమైన కూరని ఎత్తికడెట్టారట, అలా అన్నీ లేచి తినేయాలండి. మళ్ళీ అట్టు ఏంటి ఉప్పు తక్కువ కొంచెం అనాలి. మా తాతయ్యకి ఈరోజు బోటి గోంగూర వండుతున్నా అన్నారు. ఎందుకు? బతుకున్నప్పుడు అడుగు బోటి లేదు గోంగూర లేదు. ఇప్పుడు చచ్చిపోయి ఏం పెట్టారట చెప్పండి. నేను ఈ శవాళ్ళు ఎగుతా లేదో నాకు తెలియదు, కానీ ఒక శరీరం మరణించి తిరిగి లేచింది, ఆయన పేరు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు ఈస్టర్ డేలో ముందు లేదా నైటు లేదా తెల్లవారుజామున మీరు సమాధుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు ఎగరు కాబట్టి వెళ్తున్నారు. లేగిస్తే లేచి ఎదవ అప్పు తెచ్చలేదు ఎదవ అన్నాడు అనుకోండి, లేచి ఏమైపోతారు చెప్పండి. అందుకే దేవదూత అంది, సజీవుడైన వాడిని చెప్పండి మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టు ఎదురు చూడండి. ఆయన ఎలాగెళ్ళాడో చెప్పండి అలాగే వస్తాడు. రేపు వస్తాడు. యోనా కన్నా గొప్పవాడు మన మధ్యకి వస్తాడు. ఈయన మనుషులు మారు మనసు పొందితే అసూయపడే దేవుడు కాదు,
నశించిన దాన్ని ఎత్తికి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడు. నీనేవే పట్టణాన్ని మార్చడం దేవునికి ఎంత ఇష్టమో, ఒక పాపి మారడం కూడా అంతే ఇష్టం. ఈయన ఒకరు బాగుంటే వార్చలేనివాడు కాదు. ఒక పెళ్ళి ఆగిపోతే ఆ పెళ్ళి ఆగిపోకుండా ఆ పెళ్ళి గౌరవాన్ని మీదేసుకున్న దేవుడు చెప్పిన మనం నమ్ముకున్న దేవుడు. గుర్తుపెట్టుకోండి. పెళ్ళి బాగా జరగాలని కోరుకున్నాడు, కుష్ఠరోగులు స్వస్థతలు పొందాలని కోరుకున్నాడు, విధవరాండ్లు ధైర్యం పొందాలని కోరుకున్నాడు. మనుషులందరూ బాగుంటే ఆనందించేవారు ఎవరైనా ఉన్నారంటే యోనా కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఈయన దగ్గరికి రండి. మనం నవ్వుతే నవ్వుతాడు, మనం ఏడిస్తే ఏడుస్తాడు, మనం హత్తుకుంటే హత్తుకుంటాడు, మన కోసం ఎంత దూరమైన నడుస్తాడు. నేను ఎత్తుకునే మృదు వచ్చే వరకు ఎత్తుకుని నిన్ను ముద్దాడే ఒకే ఒక్క దేవుడు. నీ బాగును కోరేవాడు ప్రవక్తలు కాదు, నీతిమంతులు కాదు, ప్రసంగికులు కాదు, మీ పాస్టర్ గారు కాదు, మీ పెద్దలు కాదు, నువ్వు నమ్మిన దేవుడు. నువ్వు ఇల్లు కట్టుకుంటే ఆనందిస్తాడు, నువ్వు పిల్లల కంటే ఆనందిస్తాడు, నువ్వు ఆరోగ్యంతో ఉంటే ఆనందిస్తాడు, నీ బతుకుని చూసి ఎంతగా ఆనందిస్తాడు. కానీ ఆయన కోరుకున్నది ఒకటే, నా మాటేనండి, నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహిస్తాను. మీకు నేనేవే పట్టణం కన్నా గొప్ప ఇవ్వన్నీ ఇస్తాను. మీకు ఇల్లు కావాలి ఇస్తాను, మీకు వాకులు కావాలి ఇస్తాను, మీకు ఆరోగ్యం కావాలి ఇస్తాను, అన్నీ ఇస్తాను. కానీ ఇచ్చుకున్న తర్వాత కళ్ళు మాత్రం చెప్పండి. అలా పోయే నేనేవే ప్రజలు మారిపోయారు. నేను ఇస్తాను, ఎంత ఇస్తాను అంత వదుకుండండి, నా బలమైన హస్తముల కింద ఉంటే అని తగిన సమయం ఉంది, ఇంకా చెప్పండి హెచ్చిస్తాను. దేవుడు అంత అభివృద్ధి మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైనా తెలియదు తండ్రి. అర్థవంతమైన చరిత్రతో ముడిపోయిన విలువైన సంగతులు మాకు అందించినందుకు స్తుతులు. ఈ మాటలు ఎవరైనా పెడచెవిని పెడితే వారిని క్షమించండి తండ్రి. ప్రవక్త యోనా గారు మారకపోతేనే ఆయన అన్ని కష్టాల గుండా నడిపించి ఆయన మారు మనసులోకి నడిపిస్తే మేము ఆయనకన్నా గొప్పవారం కాదు తండ్రి. ఆయన ముందు ఏమాత్రం మేము పనికిరాని వారం తండ్రి. ఆయనకే ఇన్ని పాఠాలు నేర్పిస్తే మాకు చీటికి మాటికి ప్రతి దానికి తండ్రి మాకు కోపాలే. దేనికి కోపపడాలో, దేనికి కోపపడకూడదో, ఏది ఆశించాలో, ఏది ఆశించకూడదో, మనుషులను చూసి ఎలా సంతోషించాలో ఏవి మాకు తెలియదు. కానీ భక్తిని గడిస్తున్నాం అనుకుంటాం, కానీ తండ్రి మాకు నిజమైన భక్తి తెలియదు. దుర్మార్గత, బలత్కారం వదిలేసి తండ్రి అవసరమైతే మా బతుకులు చింపుకొని మీ పాదాల యొద్ద పడవేసి మమ్మల్ని మార్చి ప్రభు అని అడుకునేంత బతిమలాడే మనసును మాకు దయచేయండి. ఈ మాటలు విని మమ్మల్ని సతులుగా భావించే వారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి, వారిని దీవించండి. అలాగే తండ్రి వసంతాన్ని, ఆయన కుటుంబాన్ని, ఈ సభకి కారకులుగా నిలబడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ సభ వెనకాల ఎటువంటి ఆర్థిక నష్టాలు లేకుండా ఆశీర్వాదకరంగా మారుస్తారని కోరుతూ మమ్మల్ని మరలా తండ్రి కలుసుకునే ధన్యత మాకు అనుగ్రహిస్తారని కోరుతూ మా ప్రియులను, మా శత్రులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఏదికి మీద ప్రతి సేవకుని, వారి ఆరోగ్యాలు, వారి పరిచర్య, వారి సరిహద్దులను అన్నిటినీ దీవిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.